ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటండి? దేవుడు. సో దేవుడు అంటే మీరు చెప్పండి, మీకు తెలిసిన దాంట్లో. దేవుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అభిప్రాయం ఉంటుంది కదా అంబిక. దేవుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో అందరి అభిప్రాయాలు కూడా ఒకటే ఉండదు, ఒకటే అయ్యి ఉండాలనే రూల్ కూడా లేదు. అయితే మరి చాలా మంది దేవుడి గురించి అడిగితే, దేవుడి గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది ఏమంటారంటే దేవుడు ఉన్నాడండి అంటారు. కొంతమంది ఏమంటారంటే దేవుడు లేడండి అంటారు. ఎక్కువగా ప్రపంచంలో మరి ఈ రెండు జాతులు ఉన్నారనమాట. రెండు కోవలో రెండు రకాలైనటువంటి మనుషులు మనకు కనిపిస్తారు. ఒకటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు, రెండోది దేవుడు లేడని నమ్మేవాళ్ళు ఉంటారు, మనకు కనిపిస్తారు. సో ఎవరు ఏ దేవుడిని నమ్ముతారని తర్వాత, కానీ దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తారు, దేవుడు లేడని నమ్మేవాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తారు. అసలు మరి చాలా మంది మరి దేవుడు అంటే మాకు తెలియదు అని నమ్మే వాళ్ళు ఉన్నారు కదండి. అసలు మరి వాళ్ళు దేన్ని ఆధారం చేసుకుని వాళ్ళు దేవుడిని నమ్మట్లేదు అని మనం ఆలోచిస్తే, అసలు దేవుడు లేడు అని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఒకసారి. అసలు వాళ్ళు ఏమంటారు అంటే, దేవుడు లేడండి, దేవుడు లేడు. అసలు దేవుడు అనేటువంటి వారు ఎందుకు వచ్చాడు అంటే, ఎందుకు పుట్టించుకున్నారంటే, మనిషి ఎందుకు ఇట్లా సృష్టించుకున్నాడంటే, మనిషి సమాజంలో జీవించడానికి, సమాజంలో ఒక మంచి చెడు కలిగి జీవించడానికి, ఒక మంచిగా బ్రతకాలి అంటే మనిషికి ఏదో ఒక భయం కావాలి. ఆ భయం అనేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో మనిషి తప్పు చేయకుండా ఉంటాడు. అందుకే దేవుణ్ణి మనిషి సృష్టించుకున్నాడు, అంతేకాని దేవుడు లేడు అని చెప్తారు. ఇది నిజమేనంటారా? నికోలస్, అక్కడికి వచ్చి కూర్చో, అల్లరి చేయకూడదు. ఇది ఒక భావన. తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అనమాట. దేవుడు లేడని ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ అనమాట. దేవుడు లేడు అంటున్నావు, అసలు ఎందుకు లేడు అంటున్నావయ్యా అని మనం అడిగాం అనుకోండి, వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ అవి. తర్వాత దేవుడు మరి లేడంటున్నావు కదా, ఎందుకు లేడయ్యా, ఎందుకు లేడని నువ్వు చెప్తున్నావు, కరెక్ట్గా రీజన్ చెప్పంటే, మనకి పూర్వంలో మనిషి నీటిని, అగ్నిని, ఇలా ప్రకృతిని ఉపయోగించుకునేవాడు కదండి. ఇలా ఉపయోగించుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి జలప్రళయం వచ్చేది. నీటిలో మరి ఆ నీటిలో పట్టుకున్న చేపలు తిని, నీటిలో ఉన్న మంచినీళ్ళు తాగి, ఆహారము, బ్రతకడానికి జీవం ఎట్లా ఇస్తుందో ఆ నీరు, అలాగే అదే నీరు ఒక్కొక్క సందర్భంలో ఆ మనిషిని చంపేస్తుంది కూడా. అదేవిధంగా మరి ఆహారాన్ని తెచ్చుకొని, కాల్చుకొని, వండుకొని మాంసాన్ని తినేటువంటి విధానంలో మనిషికి మరి వెలుగునిస్తా ఉంది. దీపం వెలిగించుకుంటే అగ్ని ఏదైతే ఉందో అదే మనిషిని దహించి వేస్తూ నాశనం కూడా చేస్తుంది. కాబట్టి ఏమనుకున్నాడంటే మనిషి ఓహో, ఇది మనం మంచిగా ఉంటే ఇది మనకు మంచి చేస్తా ఉంది, దీనికి కోపం వస్తే మనల్ని దహించి వేస్తుంది, కాబట్టి ఈ నీరే దేవుడు, అగ్నే దేవుడు అని చెప్పి ప్రకృతిని ఇలా దేవుడిగా ఏర్పాటు చేసుకున్నాడు తప్ప, భయంతో ఏర్పాటు చేసుకున్నాడు తప్ప దేవుడు లేడండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. ఇది రెండోది. మూడోది, అసలు ఎందుకు మరి ఇంకొంతమంది ఏం చెప్తారంటే, కొంతమంది ఒక కమ్యూనిటీ ప్రజలు ఉన్నారనుకోండి, ఒక కమ్యూనిటీ ప్రజలలో ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉంటారు కదండి. ఆ కమ్యూనిటీలో పెద్దలైన వాళ్ళు, అధికారులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి అక్కడ ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి కింద స్థాయి ప్రజలు వాళ్ళ మాట వినాలి అంటే, వాళ్ళు చెప్పింది వాళ్ళు అంగీకరించాలంటే వీళ్ళని వాళ్ళ తమ కంట్రోల్లో, తమ ఆధీనంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి అంటే మరి ఏం చేయాలంటే, వీళ్ళు చెప్తే వీళ్ళు వినరు కాబట్టి వీళ్ళకి మధ్యలో ఏదో ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేశారంటే మతం అనేది క్రియేట్ చేశారు. ఈ మతం అనే దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పెట్టేసి
మీరు ఇలా చేయకపోతే మన దేవుడికి కోపం వస్తుంది, మీరు ఇలా చేయాలని చెప్పి దేవుణ్ణి ఇలా సృష్టించారు అని చెప్పి ఆ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మరి దేవుడిని సృష్టించారు తప్ప దేవుడు లేడు అని చెప్పి చెప్తారు. ఇది వాళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్. అసలు ఒక చిన్న మనం చిన్న విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇది వాస్తవం అంటారా? ఇది ఈ ఆర్గ్యుమెంట్, వాళ్ళు చెప్పేటటువంటి దేవుడు లేడని చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్, దీంట్లో బలం ఉందా? దీంట్లో అది బల నిరూపణలో నిలుస్తుందా అంటే నిలవదు. ఎందుకంటే ఇప్పటికీ నిలవట్లేదు. ఎందుకంటే మీరు ఒక నేరస్తుని కోర్టు దగ్గర తీసుకెళ్లారనుకోండి. కోర్టు దగ్గర తీసుకెళ్ళినప్పుడు రీసెంట్గా మా ఫ్రెండ్, నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్, వాళ్ళ రిలేటివ్లో ఒక పర్సన్ని ఒక వ్యక్తి ఆవిడ మీద ఆయన మీద కేసు పెట్టారంట. కేసు పెట్టినప్పుడు ఏం కేసు పెట్టారు అంటే ఆయన అత్యాచార కేసు పెట్టారు. కోర్టు దగ్గరికి ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన్ని అడిగింది జడ్జి గారు, ఏమని అడిగిందంటే చూసింది ఆయన చూసి ఈయన నిన్ను అత్యాచారం చేసింది అని అడిగి కేసు కొట్టేసింది. అంటే ఎందుకని? ఆయన 85 సంవత్సరాల వృద్ధాప్యం ఉంది ఆయనకి. వృద్ధుడు ఇలా ఉంటాడు అంటే ఒక కేసు, ఒక నేరం రుజువు కావాలంటే ఫస్ట్ ఏంటంటే ఆ నేరం చేయడానికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి మోటివ్ చూస్తారనమాట. ఉద్దేశం, అసలు ఈ వ్యక్తికి ఉద్దేశం ఉందా లేదా అనే చూస్తారు. రెండోది ఎబిలిటీ, అంటే సామర్థ్యం. అంటే ఈ నేరం చేయడానికి ఈ వ్యక్తికి సామర్థ్యం ఉందా లేదా అని చెప్పి చూస్తారు. మూడోది ఆపర్చునిటీ, అంటే అవకాశం. అసలు ఈ వ్యక్తికి నేరం చేయడానికి అవకాశం ఉందా అని చూస్తుంది. ఈ మూడు చూసిన తర్వాత అసలు నేరం చేశాడా అనేది లేదనేది ఇంకోటి ఏంటంటే రుజువు అవ్వాలి. కాబట్టి ఆ పెద్ద ఆయన చూసినప్పుడు ఆయనకి ఎబిలిటీ లేదు, అవకాశం లేదు, ఆయనకు ఆ ఉద్దేశం కూడా ఉన్నట్టు జడ్జి గారు కనిపించాలి. వెంటనే ఏం చేశారంటే కేసు కొట్టేశారు. సరే, అలా కాదు, మోటివ్ ఉంది, సామర్థ్యం ఉంది. ఆయన అక్కడ అదే స్థానంలో ఒక వృద్ధుడు కాకుండా ఒక యవనస్తుని తీసుకెళ్ళి నుంచోబెట్టామనుకున్నాం. ఆ యవనస్తుడికి మోటివ్ ఉంది, ఎబిలిటీ ఉంది. అంటే ఏంటి ఎబిలిటీ అంటే? తప్పు చేయడానికి సామర్థ్యం ఉంది, దొంగతనం చేయడానికి సామర్థ్యం ఉంది, పరిగెత్తడానికి సామర్థ్యం ఉంది. తర్వాత అవకాశం ఉందంటే అవకాశం కూడా ఉంది. ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తి నేరం చేశాడని అందామా? ఈ మూడు ఉన్నంత మాత్రాన నేరం చేశాడని అనలేము. ఈ మూడు ఉన్నంత మాత్రాన అతడు నేరం చేసిన వ్యక్తి అవ్వడు. ఈ మూడు ఉన్నంత మాత్రాన ఇతడు నేరస్తుడు అని రుజువు పరచలేవు. ఆ మూడు, ఇతడు నేరం చేశాడని చెప్పడానికి రుజువు ఈ మూడు చేయలేవు, ఈ మూడు ఉన్నప్పటికీ కూడా. సో మనకు ఒకటి అర్థం కావాలి, అంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, అంబికా జాగ్రత్త వినాలి. దేవుడు లేడని చెప్పేటువంటి వాళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఏది నైతికంగా బ్రతకడానికి మనిషి దేవుణ్ణి సృష్టించాడు, లేకపోతే ఒక కమ్యూనిటీ అనేది, మరి ఆ కమ్యూనిటీ అనేది వాళ్ళ అండర్లో కొంతమంది పెట్టుకోవడానికి మతాన్ని దేవుణ్ణి సృష్టించారు, లేకపోతే మరి భయం, సృష్టి అంటే భయం చేత, ప్రమాదాలు అంటే భయం చేత, అగ్ని లేకపోతే నీరు అంటే భయం చేత దీన్ని సృష్టించుకున్నారు, దేవుడిని సృష్టించుకున్నారు అని చెప్పేటువంటి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఇవి ఎలా అయితే తేలిపోతాయో, అవి ఒకవేళ నిజమేనంటే నిజమే కావచ్చేమో, కానీ
వాళ్ళు చెప్పేటువంటి ఆధారాలు, వాళ్ళు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా దేవుడు లేడు అని నిరూపించలేకపోతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి దేవుడు లేడు అని చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ నిలిచిందా అంబిక? నిలబడలేదు. అంబిక మా చెల్లెలేండి, అందుకే ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటుంది, ఇప్పుడే నిలవలేదు. వాళ్ళ దృష్టిలో ఇలా అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ నిలవలేదనమాట. కాబట్టి మరి సరే, నువ్వు దేవుడు లేడు అంటున్నావు, దేవుడు ఉన్నాడని నువ్వు నిరూపించగలవా? నిరూపించవచ్చు, చూద్దాం. సరే, ఇప్పుడు రెండవ వాళ్ళు ఎవరంటే దేవుడు ఉన్నాడా అంటే లేడని చెప్పారు కొంతమంది. సరే, అదేంటో చూసాం. మరి దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి పదకొండు. మరి ఎలా నిరూపిస్తావు నువ్వు అంటే నిరూపించవచ్చు. దేవుడు ఉన్నాడని ఎలా నిరూపిస్తావు అంటే దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఎన్నో రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, నిరూపించగలం. దీనికి ఆధారాలు ఉన్నాయి దేవుడు ఉన్నాడని నిరూపించడానికి. సో దేవుడు ఉన్నాడని ఎలా నువ్వు చెప్తావయ్యా అంటే మొట్టమొదటిది మనకు కనిపించేది ఏంటంటే సృష్టి అండి, క్రియేషన్. ఈ సృష్టి ఏం చెప్తా ఉందంటే, ఈ సృష్టి మనకి బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, ఏమనంటే సృష్టించిన వస్తువుల్ని చూస్తున్నప్పుడు, సృష్టిని చూస్తున్నప్పుడు, దీని వెనకాల ఉన్నటువంటి జ్ఞానాన్ని, వీటన్నిటిని చూస్తున్నప్పుడు నిజంగా దీన్ని సృష్టించిన దేవుడు కూడా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటాయి. కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన పనిని మహిమపరుస్తుంది అని చెప్పి ఉంటుందన్నమాట. సో మనం చూస్తే బైబిల్లో చెప్తా ఉంది వాక్యము, అంతరిక్షమే చెప్తుందంట దేవుని మహిమను వివరిస్తున్నాయని, ఆకాశములు వివరిస్తున్నాయంట దేవుడు ఉన్నాడు అని, ఈ సృష్టి వివరిస్తుందంట దేవుడు ఉన్నాడు అని. అదే సందర్భంలో బైబిల్లో దేవుడు లేడు అని చెప్పే వాళ్ళ గురించి కూడా రాయబడింది. ఏమనంటే దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారని చెప్తా ఉంది. అంటే దేవుడు లేడని ఎవరైతే అంటారో వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే బుద్ధిహీనులు అని అంటుంది. మనకందరికీ తెలుసు గెలాక్సీ కదండి, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు అనుకోండి. ఇలా మనం చూస్తే దీన్ని ఆలపొంత అంటాం కదండి. దీని చుట్టూ కొన్ని వేల కోట్ల సంఖ్యలో నక్షత్ర సముదాయాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనకున్నటువంటి గ్రహాలు, సూర్యుడు, దాని చుట్టూ ఉన్నటువంటి తర్వాత ఉన్నటువంటి గ్రహాలు భూమి, తర్వాత బుధుడు, శుక్రుడు, శని, ఇట్లా ఈ 9 గ్రహాలు. ఇప్పుడు ఒక గ్రహం లేదని చెప్తూ ఉన్నారు. ఈ గ్రహాలతో పాటు కొన్ని కోట్ల సంఖ్యలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదండి. సో ఈ నక్షత్రాలన్నీ కూడా ఇదంతా కూడా మనం చూస్తే ఇదంతా కూడా కేవలం ఇది మాత్రమే విశ్వం కాదు. ఇలాంటి గెలాక్సీలు దాదాపు 10 కోట్ల పైన ఉన్నాయంటండి. ఏంటండి, 10 కోట్ల పైనే ఉన్నాయి. తర్వాత ఈ గెలాక్సీలు మనం చూస్తే ఈ గెలాక్సీలో ప్రతి నక్షత్రం కూడా దాని పరిధిలో, దాని కక్షలో, ప్రతి గ్రహం కూడా దాని కక్కలోనే తిరుగుతుందండి. ఎలా తిరుగుతుంది? ఎప్పుడూ కూడా ఒక్క అడుగు అటు ఇటు కూడా కదలేకుండా, మనం ఒకవేళ తయారు చేసినటువంటి ఏదైనా ఒక మిషన్ అయినా సరే అది అలా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏదో ఒక టైంలో పక్కన తప్పుతూ ఉంటుంది. రైలు పట్టాలు కూడా అప్పుడప్పుడు ఏమవుతాయి చెప్పండి, పట్టాలు తప్పుతూ ఉంటాయి. కానీ కొన్ని కోట్ల సంవత్సరాలుగా కూడా దీంట్లో మార్పులు కనిపించడం లేదు. ఏది? ఈ గ్రహాలు వాటి కక్షల్లో తిరుగుతున్నప్పుడు. సో అది ఆశ్చర్యమే కాదా? అంటే దాన్ని బట్టి మనకి
ఇదంతా కూడా ఎవరో ఒక వ్యక్తి దీన్ని నిర్మించాడు అనే విషయం మనకు అర్థం కావట్లేదంటారా? ఖచ్చితంగా మనకి అర్థం అవుతుంది. మనం నివసిస్తున్నటువంటి భూమి కూడా కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంది. ఈ తిరిగే క్రమంలో ఎప్పుడూ కూడా ఒక్క అడుగు కూడా ఈ కక్ష సూర్యుడు అనుకుంటే ఈ కక్ష దాటి ఒక అడుగు ఇటు కానీ ఒక అడుగు ఇటు కానీ రాలేదండి ఇప్పటి వరకు. ఒకవేళ ఒక అడుగు ఇటు వెళ్తే ఏమవుతుంది? మనకున్న టెంపరేచర్ ఎండాకాలం 45, 46 వస్తే చాలా ఎక్కువ. ఒక్క అడుగు ఇటు వెళ్తే భూమి ఏముండదండి, ఒక్క నిమిషంలో ఒక్క క్షణంలో మసి అయిపోద్ది అనమాట, మసిబొగ్గులాగా అయిపోద్ది. ఒక్క అడుగు ఇటు వచ్చింది అనుకోండి ఏమవుతుందంటే మంచుగడ్డలాగా కరిగిపోతుంది. మరి ఇన్ని సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అని చెప్తున్నారు కదా సైన్స్ ప్రకారం. ఇన్ని సంవత్సరాలలో, వేల సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ఇటు కానీ అటు కానీ వెళ్ళలేదు అంటే ఇది దేవుని యొక్క సృష్టి కాదంటారా? దీన్ని నిర్మించినటువంటి వ్యక్తి లేదంటారా? ఖచ్చితంగా దీన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం సృష్టిని చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది. అంత మాత్రమే కాదు, ఈ విశ్వం అనేది విస్తరిస్తుంది. చాలా మంది మీరు చూస్తే విశ్వము, ఈ నక్షత్రాలు ఇవి ఇలా జరుగుతూ ఉన్నాయి. అదే టైంలో వాటి కక్షల్లో ఈ యొక్క విశ్వం ఏమవుతుందంటే విస్తరిస్తుందంట, ఇలా విస్తరిస్తుంది. ఈ విస్తరించే క్రమంలో ఎప్పుడూ కూడా ఏ ఉల్క కూడా వచ్చి భూమిని ఢీక్కుని భూమిని నాశనం చేయట్లేదు. ఎందుకని? చాలా మంది 2012లో యుగాంతం జరుగుతుంది అన్నారు. అంతకుముందు కూడా చాలా మంది ఏదో ఒక ఆస్ట్రాయిడ్ వస్తుంది, ఆస్ట్రాయిడ్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటాయి, ఈ విశ్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రహ శకలాలు అనమాట, వస్తుంది. కానీ అది వచ్చే సమయానికి పలానా సంవత్సరానికి ఇది భూమిని ఢీకొడుతుంది. ఈ భూమిని ఢీకొట్టినప్పుడు భూమి చాలా ఒక భాగం అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి అంచనా వేస్తారు. కానీ మరి అది వచ్చే సమయానికల్లా ఏదో ఒక పవర్ దీన్ని ఆపేస్తా ఉందంట, పక్కకి వెళ్ళిపోతుందంట, ఇలా పక్కకి వెళ్ళిపోతుందంట విశ్వంలో. ఏంటి ఆ పవరు? ఆ పవర్ దేవుడు కదా. వాళ్ళు దేవుడు కాదని వాళ్ళు అనొచ్చేమో, కానీ ఆ పవరే దేవుడు అని దేవుని నమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోక తప్పదు. మనం చూస్తే మనం సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే విశ్వం అంతటిని కూడా ఇప్పటి వరకు విశ్వం అంతటిని పరిశోధించి తెలుసుకున్న సత్యం ఏంటంటే విశ్వం గురించి 5% అంట. శాస్త్రజ్ఞులు ఎంతండి? 5%. ఈ విశ్వాన్ని అంతటిని పరిశోధించి వీళ్ళు సైంటిస్టులు అందరూ కలిసి, ఈ శాస్త్రవేత్తలు అందరూ కలిసి మరి ప్రయోగాలు చేసి వీళ్ళు సాధించినటువంటి ఘనత చాలా ఉంది. చాలా గొప్ప ఘనతని సాధించారు మనిషి. అయితే వీరు సాధించిందంతా కూడా ఎంతయ్యా అంటే కేవలం 5%. మిగిలిన ఇటువంటి 27%, తర్వాత మిగిలిన 68% ఏంటంటే 27% డార్క్ మ్యాటర్ అన్నారు, 68% తెలియనిది డార్క్ ఎనర్జీ అన్నారు. మనకు తెలుసు బ్లాక్ హోల్స్ అని ఉన్నారా ఎప్పుడైనా? మనం ఫిజిక్స్ చదువుతున్నప్పుడు వాటి గురించి వింటా ఉంటాం. అంటే ఏంటి డార్క్ మ్యాటర్ ఏంటి అంటే తెలియదు. ఇది మీరు చూస్తే ఈ యొక్క విశ్వంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవి కంటికి కనిపించేవి, ఈ గ్రహాలు కానీ శకలాలు కానీ వీటంతా కూడా కంటికి కనిపిస్తుంది. కానీ వీటి మధ్యన కంటికి కనిపించినటువంటి ప్రదేశం ఒకటి ఉంది. ఈ ప్రదేశము కంటికి కనిపించదు, అక్కడ దాంట్లో ఏముందో తెలియదు, కానీ చెవికి కూడా వినిపించదు, దీని స్వభావం దీని లక్షణాలు ఏంటో తెలియదు. కానీ గురుత్వాకర్షణ మాత్రం ఇక్కడ పనిచేస్తూ ఉంది.
దాన్ని డార్క్ మ్యాటర్ అన్నారు. అంటే దాని గురించి ఇంకా తెలియదు. అదేవిధంగా మరి విశ్వంలో ఉన్నటువంటి గెలాక్సీకి మధ్య 10 కోట్ల పైనే గెలాక్సీలు ఉన్నాయంట పైనే. వీటి మధ్య ఉన్నటువంటి మరి ఈ బ్లాక్ హోల్స్లో ఏముందో, ఈ డార్క్ ఏరియాలో ఏముందో, ఇంకా ఈ సృష్టికి సంబంధించి వీటన్నిటిలో ఏముందో, జీవానికి సంబంధించి ఏముందో అదంతా కూడా తెలియనిది ఎంత ఉందంటే, తెలియని శక్తి ఉందంట. ఆ శక్తి 68% ఉందంట. అంటే దాదాపుగా 95% తెలియనటువంటి ఒక శక్తి ఉందంట. 5% మాత్రం ఇప్పటివరకు తెలుసుకున్నారంట. ఒక శక్తి వీటన్నిటిని కూడా నియంత్రిస్తా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఏంటి ఆ శక్తి? వీటిని నియంత్రించే శక్తి ఏంటి? దేవుడు కాదంటారా? అందుకనే మనకి శక్తి నిత్యత్వ నియమం అనే ఫిజిక్స్ లో ఒక నియమం ఉంటుంది. శక్తి నిత్యత్వ నియమం. అంటే శక్తిని సృష్టించలేము, శక్తిని మార్చలేము. శక్తిని ఒకదాని నుంచి మరొక దానికి మారుస్తూ ఉంటాం. ఇప్పుడు జనరేటర్లో ఉన్నటువంటి శక్తిని విద్యుత్ శక్తిగా, ఇంధన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాం, విద్యుత్ శక్తిని మరొక శక్తిగా మారుస్తాం. ఇట్లా మార్చడానికి అవకాశం ఉంది, కానీ శక్తిని ఏం చేయలేమంటండి, సృష్టించలేము. మనం వెలుగుతా ఉన్నాయంటే ఇదంతా కూడా, ఇప్పుడు మనకి లైట్ వెలుగుతా ఉంది, ఈ ఒక విద్యుత్ దీపాలు అన్నీ వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఇదంతా కూడా విద్యుత్ శక్తి అనుకుంటే, ఈ శక్తిని మనిషి సృష్టించలా. ఆల్రెడీ ఉన్న శక్తిని మార్చుకుంటూ వినియోగించుకుంటున్నాడు. మరి ఈ శక్తిని సృష్టించింది ఎవరు చెప్పండి? దేవుడు కాదంటారా? కాబట్టి మనం చూస్తే సృష్టి ఏం తెలియజేస్తా ఉంది అంటే, క్రియేషన్ అనేది ఏం తెలియజేస్తుందంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తాము. ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే జీవశాస్త్రం చూద్దాం. జీవశాస్త్రంలో మరి మన చాలా మంది మేము ఒంటరివాణ్ణి కదా, నేను ఒంటరివాణ్ణి అంటూ ఉంటారు కదండి. మీరు ఒంటరివాళ్ళు కాదు. ఎందుకంటే మీలో కొన్ని కోట్ల లక్షల బ్యాక్టీరియా ఉంది. ఏమని చెప్పండి? ఏముంది? ఇవన్నీ జీవులే, బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు. అంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి కణాల సంఖ్య కంటే, మనిషి శరీరంలో ఉన్నటువంటి కణాల సంఖ్య కంటే మనిషి శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియానే ఎక్కువ అంట. మనిషి శరీరం దాదాపు 10 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 10 ట్రిలియన్. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. కానీ మనిషి శరీరంలో 10 ట్రిలియన్ కణాలు ఉంటే ఆ 10 ట్రిలియన్ కంటే ఎక్కువ సూక్ష్మజీవులు ఉన్నాయి. కానీ మనిషి మరి వాటి వల్ల ఏమి నశించిపోవట్లేదు. మనిషి వాటి వల్ల మరి మనం చూస్తే అందులో మనకు పనికొచ్చేవని పనికిరాని వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు శరీరం రెక్టిఫై చేసుకుంటూ జీవాన్ని ఇస్తూ నడుస్తా ఉంది. ఏంటి? శరీరం. ఇది ఆశ్చర్యం కాదంటారా? మన శరీరంలో 172 కోట్ల ఎర్ర రక్త కణాలు ప్రతిరోజు ఏం చేస్తుంటే పాడైన శరీరాన్ని భర్తీ చేస్తుంట. ఎన్ని కణాలు చెప్పండి? 172 కోట్ల ఎర్ర రక్త కణాలు ప్రతిరోజు కూడా మన శరీరం పాడైపోయిన వాటిని భర్తీ చేస్తుంట. ఇంకొక విషయం ఏంటంటే, మనకి తెలుసు కదండి డిఎన్ఏ. మన డిఎన్ఏ చూస్తే డిఎన్ఏలో క్యాన్సర్ అనేది చాలా మంది డిఎన్ఏ వ్యవస్థను చూస్తున్నప్పుడు ప్రతిరోజు డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందంట మన డిఎన్ఏ. కానీ డ్యామేజ్ అయింది మళ్ళీ రెక్టిఫై అయిపోద్దంట. ఆశ్చర్యం ఏంటంటే, ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అది ఆశ్చర్యం కాదంట. అసలు నీకు క్యాన్సర్ రాకుండా ఉంది కదా, అది ఆశ్చర్యం అంట. ఎందుకని అంటే ఇన్ని లక్షల కణాలు డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంటే మళ్ళీ ఎలా అది రెక్టిఫై చేసుకుంటుందో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అర్థం కాలేదండి. శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కూడా
అర్థం కాదు. ఈ దేవుడు లేడని చెప్పేటువంటి శాస్త్రవేత్తలు ఏమన్నా ఒక ప్రత్యేకమైన వ్యాక్సిన్ తయారు చేశారా? ఒక కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడానికి మన ఖజానాలో ఉన్నటువంటి డబ్బులు మొత్తం అయిపోయింది మన దేశంలో కదండి. కానీ మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? మనకి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది కదండి. ఈ తలనొప్పి మనం అనుభవిస్తాం, కానీ మన మెదడులో ఉన్నటువంటి మన మెదడుకి అలా నొప్పి తెలియదంట. వచ్చేటువంటి తలనొప్పి మెదడుకు కాదండి, వచ్చేటువంటి మనకి చుట్టూ ఉన్నటువంటి ఇది ఉంటుంది కదండి, కవచం లాగా, వీటిలోనే మనం దాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇంకా అంత మాత్రమే కాదు, మన మానవ చర్మం ఉంది కదండి, చర్మం 3-4 వారాలకు కొత్త చర్మం, కొత్త కణాలన్నీ కూడా మళ్ళీ పుట్టుకొస్తాయంట. ఎన్ని రోజులకండి? 3-4 వారాలకి. చాలా మంది న్యూరాలజిస్టులు ఆశ్చర్యపోతారంట. ఏంటంటే మనకి మెదడులో కొన్ని వేల కణాలు, కనెక్షన్స్ ఉన్నాయంట. ఇవన్నీ కూడా మనం తీసుకునే నిర్ణయాలు, మన యొక్క వ్యక్తిత్వం, నేను అనే భావన కలగజేస్తూ ఉంటుందంట. అసలు ఇది ఎలాగా సాధ్యం అవుతుంది అనేది ఇప్పటికి కూడా అర్థం కాలేదంట. మెదడులో మనం చూసే ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ మాత్రమే వాళ్ళు కనుగొన్నారు. ఏం చెప్పండి? ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ మాత్రమే న్యూరాలజిస్టులు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. కానీ దీంట్లో నేను అనే భావన ఎట్లా వస్తుంది? మనిషి యొక్క వైఖరి ఎట్లా వస్తుంది? ఎలా తయారవుతుంది? ఇది ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా అర్థం కాల. మరి దీన్ని సృష్టించింది ఎవరు? ఈ విధంగా మనిషిని తయారు చేసింది ఎవరు? దేవుడు కాదంటారా? దేవుడు లేకుండా ఇదంతా తనంతట తానే ఇది జరుగుతుందంటారా? తనంతట తానుగా మనిషి దేహం ఇదంతా జరుగుతుందంటారా? మన రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది మనిషిలో. అది రోగ నిరోధక శక్తి ఒక ఆర్మీ లాంటిదంట. ఇది ఎలా అంటే ఇది ఏం చేస్తుందంటే మనకి శరీరంలో వచ్చేటువంటి వ్యతిరేకంగా వచ్చే శత్రు కణాలని అది వెంటనే గుర్తిస్తుందంట, అది గుర్తు పెట్టుకుంటుందంట. అంత మాత్రమే కాదు, అది మళ్ళీ వస్తే దాన్ని వెంటనే చంపేస్తుందంట. ఎవరు చెప్పారు దానికి అట్లా చేయమని? ఏం చేస్తే చెప్పండి, అది గుర్తిస్తుంది, గుర్తు పెట్టుకుంటుందంట. మళ్ళీ అది వస్తే మళ్ళీ వెంటనే చంపేస్తుంది. అందుకని మన వ్యాక్సిన్ ఎప్పుడో చిన్నప్పుడు వేసే వ్యాక్సిన్ పెద్ద అయిన తర్వాత కూడా మరి అది ఎలా పనిచేస్తుందంటే బాడీలో ఉండి మరి అలాంటి కణాలు, అలాంటి సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఏమన్నా అటాక్ చేస్తే వెంటనే దాన్ని పని మొదలు పెడతా ఉంటుంది. ఇది ఆశ్చర్యమే కాదు చెప్పండి? ఇది ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యం ఎలా? మరి ఇదంతా ఉంచుకొని నీకు తెలిసింది 5%, తెలియని 90%, నువ్వు దేవుడు లేడని ఎట్లా చెప్తావు? అవునా? దేవుడు లేడని ఎలా చెప్తావు? ఇది 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 నేను చెప్పింది కాదు. 27%, 62%, 5% అనేది భౌతిక శాస్త్రవేత్తలు చెప్పింది. వాళ్ళ దగ్గర డేటానే నేను తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఏనుగు ఉందంటండి. ఒక ఏనుగు దగ్గరికి ఒక 10 మంది గుడ్డి వాళ్ళు వెళ్ళి ఏనుగు ఎలా ఉందో దాన్ని తాకి చెప్పండి అని చెప్పారండి. తాగి చెప్పండి అని చెప్తే ఒక అతను వెళ్ళి తోక పట్టుకున్నాడు, ఏనుగు తాళ్ళలాగుంది అన్నాడు. ఒక వ్యక్తి వెళ్ళి దాన్ని కాలు పట్టుకున్నాడు, ఏనుగు స్తంభం లాగా ఉంది అన్నాడు. ఒక వ్యక్తి వెళ్ళి తొండం పట్టుకున్నాడు, ఏనుగు మరి పెద్ద మోటార్ పైప్ లాగా ఉంది అన్నాడు. ఒక వ్యక్తి దాన్ని పొట్ట పట్టుకున్నాడు, ఏనుగు పెద్ద బండలాగా ఉంది, గుండ్రంగా మెత్తగా దిండులాగా ఉంది, రబ్బర్ బంతిలాగా అన్నాడు. ఈ 4 ఏది నిజం చెప్పండి? ఏది నిజం కాదు, అవునా? ఎందుకు నిజం కాదంటే వాళ్ళకి తెలిసింది ఇంతే, 5%. వాళ్ళకి తెలియంది 90%. వాళ్ళకి తెలియాలంటే వాళ్ళ కళ్ళు ఓపెన్ అవ్వాలి. వాళ్ళ కళ్ళు తెరిస్తే వాళ్ళకి దాని ఒరిజినల్ ఎలా ఉందనేది కనిపిస్తుంది, 100% తెలుస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలు గుడ్డితనం కలగజేసిందంట. ఆ గుడ్డితనం వల్ల మనిషి ఏమంటున్నాడంటే దేవుడు లేడని చెప్తున్నారు చాలా మంది. అంతే తప్ప ఇంకా కొంతమంది దేవుడు లేడని చెప్పే వాళ్ళలో వాళ్ళు మనస్సాక్షిని మరి వాళ్ళు బండ అపనమ్మకంతో
నేను దేవుడు లేడంటే ఎలాగైనా బ్రతకొచ్చు, నేను ఎలాగైనా జీవించవచ్చు, నేను ఎవరికి సందేశం చెప్పే పని లేదు అని వాళ్ళే అనుకొని కొంతమందికి అదే బాటలో జీవిస్తున్నారు. కానీ ఈ సృష్టిని చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? దేవుడు ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే, మనస్సాక్షి అండి. సో ఈ మనస్సాక్షి ప్రతి మనిషిలో ఉందా లేదా? ఈ మనస్సాక్షి ప్రతి మనిషిలో ఉంది. ఈ మనస్సాక్షి మంచి చెడులను వివేచిస్తూ ఉంది, విచక్షణ కలిగి ఉంటుంది. ఈ మనస్సాక్షి అనేది ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తా ఉంది. మీరు కొన్ని ఏజెన్సీ ఏరియాల్లోకి వెళ్తే ఒక మిషనరీ మన ఇండియా దగ్గరలో ఉన్నటువంటి ఒక దీవిలోకి మిషనరీగా వచ్చాడు. ఆయన చూసినటువంటి కొంతమంది అడవి జాతి ప్రజలు ఆయనని బాణాలు వేసి చంపేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళు నరమాంస భక్షకులు, అంటే మనిషిని తినేస్తారంట వాళ్ళు. కానీ అంత మనిషిని తినేసేటువంటి ఒక మనిషి, ఒక తెగ, వాళ్ళు ఎంత మూర్ఖులని అర్థం చేసుకోవాలి చెప్పండి? వాళ్ళు ఎంతో మూర్ఖులని అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి మూర్ఖులు ఏం చేస్తారు అంటే, మరి ఒక జామారి చెట్టు ఉంటుంది కదా, జామారి చెట్టు తెలుసా మీకు? జామాయిల్ చెట్టు, రైట్. జామాయిల్ చెట్టు కాదు, దాన్ని ఏమంటారు? గడ బొంగులా ఉంటది, వెదురు చెట్టు. ఇది వాళ్ళు అక్కడికి వెళ్ళి దానికి కొన్ని ఇట్లా తాళ్ళు, ఒక ఏదో దండలు గట్లా కట్టి వాళ్ళ దేవుడి కింద వాళ్ళు ఆరాధిస్తారంట. అంటే ఇక్కడ ఎవరు చెప్పారు దేవుడు అని? అంటే ఇంత మనిషిని తినేటువంటి అంత మూర్ఖుడు కూడా, చదువు లేదు, మనిషి సంచారం లేదు, కొన్ని వేల కిలోమీటర్ల వరకు కూడా చుట్టూ సముద్రమే. అక్కడికి ఎలా వెళ్ళారు ఈ మనిషి? మరి అక్కడికి ఎలా వెళ్ళాడు మనిషి? వెళ్ళాడు, అక్కడ ఒక తెగ ఏర్పడింది. కానీ ఆ తెగ దేవుడు అని చెప్పి ఒక వెదురు ఉన్నటువంటి ఆ చెట్టుని ఆరాధిస్తా ఉన్నారు. అంటే ఎవరు చెప్పారు ఇక్కడ దేవుడి గురించి వాళ్ళకి? ఎవరు చెప్పారు చెప్పండి? రైట్, మనస్సాక్షి. ఈ మనస్సాక్షిలో, ఎందుకు మనస్సాక్షిలో ఉంది దేవుడు? అందుకనే బ్లైస్ పాస్కల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఈయన ఎవరు చెప్పండి? ఈయన గణిత భౌతిక శాస్త్రవేత్త, ఫ్రెంచ్. ఈయన శూన్యము ఉంది ఈ విశ్వంలో అని చెప్పి కనుగొట్టాడు. ఆయన కనుగొని చెప్పాడు. ఆయన మరొక మాట కూడా చెప్పాడు. ఏంటంటే ఆ మాట, నేను ఈ సృష్టిలో శూన్యం ఉందని చెప్పాను, నాకు నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. కానీ నేను కనుగొన్నటువంటి మరొక శూన్యం ఏంటంటే మనిషి యొక్క హృదయం. ఇదేనా? కరెక్టేనా? రైట్. మనిషి యొక్క హృదయం. ఈ మనిషి హృదయంలో కూడా కొంత శూన్యం ఉంది. ఈ శూన్యాన్ని మనిషి ఒక్క దేవునితో మాత్రమే నింపుకోగలడు. నింపుకుంటే మాత్రమే అతనికి నిజమైన శాంతి లభిస్తుంది. ఈ శూన్యం చెప్తా ఉంది, నిన్ను తయారు చేసినటువంటి దేవుడు ఉన్నాడు, ఆ దేవునితో నీ హృదయాన్ని, ఈ స్థలాన్ని నింపు అని. అందుకనే అజ్ఞానంలో ఉన్నటువంటి మూర్ఖులుగా ఉన్నటువంటి ఈ ప్రజలు కూడా ఆ ఖాళీని నింపడానికి దేవుడు ఉన్నాడని చెప్పి చెట్లుని, సముద్రాల్ని, సూర్యుల్ని, ఆకాశాల్ని, గాలిని, ఈ విధంగా దేవుణ్ణి పూజిస్తా ఉన్నారు, ఆరాధిస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం ఎవరో చెప్పక్కర్లా, నీ హృదయంలోనే ఉంది, పెట్టాడు మనస్సాక్షి. ఆ మనస్సాక్షి నీకు చెప్తా ఉంది దేవుడు ఉన్నాడు అని. మరి నాస్తికులు ఏం చేస్తున్నారంటే, నేను చెప్పాను కదా ఇందాక, ఒక బండ అపనమ్మకం పెట్టుకొని, వాళ్ళకు కూడా మనస్సాక్షి లేదా? ఉంది. వాళ్ళ బండ మనస్సాక్షిని ఒక బండ నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో దాన్ని మూసేసి, నేను దేవుడు లేడని చెప్తే నేను ఎవరికి సందేశం చెప్పే పని లేదు, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకొచ్చు, నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించవచ్చు అన్నట్లుగా వారు నడుస్తూ ఉన్నారు. మనిషి హృదయంలో
ప్రేమ తత్వం, అపరాధ భావం, ప్రేమించబడాలనేటువంటి ఒక తలంపు, ప్రేమించాలనేటువంటి ఒక తలంపు, పవిత్రుడని అవ్వాలి అనేటువంటి ఒక తలంపు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే ఇదంతా కూడా మనిషిని దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి, తన పోలిక చొప్పున ఆయన సృష్టించాడు కాబట్టి, మనిషికి దేవుడికి ఏదైతే లక్షణాలు ఉన్నాయో ఆ దైవత్వపు లక్షణాలు, ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ కూడా మనిషి హృదయంలో కూడా పెట్టాడు దేవుడు. అందుకనే హృదయం ఎప్పుడో పరితపిస్తా ఉంది. మనస్సాక్షి మనం చూస్తున్నప్పుడు మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది ఏమనంటే దేవుడు ఉన్నాడు అని. ఇది రెండవది. మూడో విషయం ఏంటంటే, మూడో విషయాన్ని మనం చూడొచ్చు. సో మూడో విషయం ఏంటి అంటే, మూడో విషయం దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి మనం ఆర్గ్యుమెంట్స్ చూస్తా ఉన్నాం. దేవుడు లేడని వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పారు. మరి దేవుడు ఉన్నాడని మన ఆర్గ్యుమెంట్ ఎలా నిరూపిస్తున్నాం అంటే, మన ఆర్గ్యుమెంట్స్ మనం చెప్తున్నాం, చాలా ఉన్నాయి, కానీ మనకు అవసరమైన కొన్ని వరకు మనం చూద్దాం. ఫస్ట్ ఏం చూసాం? ఆర్గ్యుమెంట్ ఆఫ్ క్రియేషన్. రెండోది ఏంటి? ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాన్షియస్. సృష్టి ద్వారా దేవుడు ఉన్నాడని మనం నిరూపించగలం. తర్వాత మనస్సాక్షి ద్వారా దేవుడు ఉన్నాడని మనం నిరూపించగలం. దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. మూడోది ఏంటంటే మరి కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్. అంటే జగదుత్పత్తి సిద్ధాంతం అంటారు. అంటే జగదుత్పత్తి సిద్ధాంతం అంటే కార్యకరణ సంబంధమైన వాదం అని కూడా దీన్ని అంటారు. ఇప్పుడు మన దగ్గర ఒక పుస్తకం ఉంది అంటే దాన్ని ఎవరో ఖచ్చితంగా రాసి ఉండాలి, అవునా కదా? చెప్పండి. మన దగ్గర ఒక పెన్ను ఉంది అంటే ఆ పెన్నుని ఎవరో తయారు చేసి ఉండాలి. ఒక భవనం ఉందనుకుందాం. ఆ భవనాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు నిర్మించి ఉండాలి. ఒక సృష్టి ఉంది అంటే ఈ సృష్టిని ఎవరో సృష్టించి ఉండాలి. ఆ సృష్టించిన సృష్టికర్తనే మనం దేవుడు అని నమ్మొచ్చు అని ఈ యొక్క ఆర్గ్యుమెంట్ యొక్క భావం. దీన్ని కాసాప్ మన ఒక కారణకారక నియమం అని కూడా ఒక నియమం ఉంటుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఏం బలపరుస్తున్నాయి అంటే దానంతటా అవి లేవు. అవి ఉన్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని తయారు చేసిన వ్యక్తి కూడా ఉండాలి. జగత్ ఉత్పత్తి అయింది అంటే దాన్ని ఉత్పత్తి చేసిన వ్యక్తి కూడా ఉండాలి. ఇప్పుడు ఈ బాటిల్ ఉందండి, ఈ బాటిల్ మనం కొనుక్కొని తాగాం అంటే ఆ బాటిల్ నింపినటువంటి ప్రొడక్షన్ చేసినటువంటి ఒక కంపెనీ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దాని అంతటా అదే మార్కెట్లోకి వచ్చేస్తుందా? రాదు. దాని మీద మీరు స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ని చూస్తే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ తయారైంది, అది ఎక్కడ ప్రొడక్షన్ చేశారనేది దాని మీద ఉంటుంది. సో ఈ కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడని ఎట్లా మనం ఎలా నమ్మొచ్చు అంటే మనం చూస్తున్నటువంటి వీటన్నిటిని చూసినప్పుడు జగదుత్పత్తి మనం చూస్తున్నప్పుడు వీటిని ఉత్పత్తి చేసిన వాడు కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి అని ఈ ఆర్గ్యుమెంట్ అనేది మనకు చెప్తా ఉంది. ఇది మూడవ ఆర్గ్యుమెంట్. నాలుగవది టెలియలాజికల్ ఆర్గ్యుమెంట్ అండి. లేదా ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ టెలియలాజికల్ అని కూడా అనొచ్చు, లేదా నమూనా సంబంధమైన వాదం అని కూడా అంటారు దీన్ని. ఏమవుతుంది అండి? నమూనా సంబంధమైన వాదం అని కూడా అంటారు. అంటే నమూనా సంబంధమైన డిజైన్. మీరు
మనం దాన్ని చూస్తా ఉన్నప్పుడు దీన్ని బట్టి వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు చూడండి, ఒక గడియారం, ఒక వాచ్ ఉంది కదండి, వాచ్ని మీరు ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ఎన్ని ముళ్ళు ఉంటాయి వాచ్లో? 3 ముళ్ళు ఉంటాయి. 3 ముళ్ళు తీసేయండి. దాంట్లో ఇంకేమేమి ఉంటాయి బాగంటే, బ్యాటరీ, ఇంకా వెనకాల మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కూడా దానికి పార్ట్ తీసేయండి. అవన్నీ తీసేసి ఒక డబ్బాలో పెట్టండి. ఒక డబ్బాలో ఈ దేని పీస్ దానికి తీసేయాలి, ఒక డబ్బాలో పెట్టాలి. పెట్టి ఒక 10 లక్షల సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలండి? 10 లక్షల సంవత్సరాల పాటు ఆ డబ్బాని ఇటు అటు అటు ఇటు కదిపితే వాచ్ తయారవుద్దా? చెప్పండి. వాచ్ ఏదైతే డిజైన్ తయారవుతుందా? అవ్వదు. వాచ్లో మనం డిజైన్ చూస్తున్నప్పుడు అదంతా ఒక క్రమబద్ధంగా తిరుగుతూ ఉంటుంది. ఒక క్రమబద్ధంగా ఒక సెకండ్ ముళ్ళు తిరుగుతూ ఉంటే దానికి అనుగుణంగా మరి నిమిషాల ముళ్ళు తిరుగుతుంది. నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉంది అంటే దానికి అనుగుణంగా గంటల ముళ్ళు తిరుగుతుంది. గంటల ముళ్ళు తిరుగుతుందంటే దానికి అనుగుణంగా, సమయానికి అనుగుణంగా అది సమయం ఎంత అయిందో మనకి చూపిస్తూ ఉంది. దీని అంతటికి వెనకాల ఒక మిషనరీ పనిచేస్తూ ఉంది. అది పనిచేయడానికి దానికి మళ్ళీ ఒక బ్యాటరీ పనిచేస్తుంది. ఆ బ్యాటరీలో శక్తి కోసం దాంట్లో మళ్ళీ ఒక ఎనర్జీ పనిచేస్తూ ఉంది. సో ఇది పార్ట్స్గా ఉన్నంత మాత్రం ఇది ఖచ్చితంగా అది ఒక డిజైన్ రాలా. అది పార్ట్స్ విడదీసి ఒక డబ్బాలో పెట్టి అలా కొడితే దాని డిజైన్ రాలా. మరి బిగ్ బ్యాంగ్ థియరీలో మీరు ఎలా చెప్తున్నారండి? ఒక పెద్ద విస్ఫోటనం సంభవించింది, ఆ విస్ఫోటనం సంభవిస్తే ఇవన్నీ అలా పుట్టుకొచ్చేసాయి. ఇది సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే ఇది ఎలా సాధ్యం కాదో, ఇది ఒక డిజైన్, ఇది ఖచ్చితంగా అన్ని 10 లక్షల సంవత్సరాలు చేసినా అది డిజైన్ అవ్వదు. కానీ ఒక నిపుణత గల ఒక వ్యక్తి ఖచ్చితంగా ఆ డిజైన్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? దాన్ని చేయడానికి ఒక నిపుణత గల వ్యక్తి దాన్ని ఖచ్చితంగా తయారు చేసి ఉండాలి. అవునా కాదా చెప్పండి? గడియారాన్ని. ఈ సృష్టి కూడా మనం చూస్తున్నప్పుడు, మనం చూసిన విశ్వం, ఇందాక చూసిన మన మానవ శరీరం, ఇంకా చాలా ఉన్నాయి. మానవ శరీరం గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఒక 2 గంటలు చెప్పొచ్చు. నాది బయాలజీ బ్యాక్గ్రౌండే, ఇంకో గంట ఎక్స్ట్రా చెప్తాను నేను. కాబట్టి ఇదంతా ఒక స్ట్రక్చర్ ప్రకారం ఎలా జరుగుతూ ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తా ఉందంటే, ఖచ్చితంగా ఈ సృష్టిని సృష్టించినటువంటి ఒక నిపుణత కలిగిన, జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తే దేవుడు. ఇది తెలియజేస్తుంది దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇది రుజువు అని చెప్పి ఈ కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది, ఈ టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది మనకి తెలియజేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, మరొకటి మనం చూద్దాం. మరొకటి ఏంటంటే, ఆంథ్రోపోలాజికల్ అంటారు. లేదా ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ మొరాలిటీ అంటారు, మోరల్ వాల్యూస్ అంటారు. అంటే నైతికత, మానవుని యొక్క నైతికత. మానవుడు వాస్తవంగా నైతిక గుణ లక్షణాలను కలిగి ఉన్నాడు. అవునా కదా చెప్పండి? మానవుడు ఇది మంచి, ఇది చెడు, నైతిక లక్షణాలు కలిగి ఉన్నాడా లేదా? మనం చూసాం, నరమాంస భక్షకులు అని చెప్పేటువంటి ఒక తెగ ఉన్నారని మనం చూసాం. ఇప్పుడు ఈ తెగ బయట నుంచి వెళ్ళినటువంటి ఒక మనిషిని చంపి తిన్నారు, కానీ ఆ మనుషులు వాళ్ళ తెగను వాళ్ళు ఎందుకు చంపుకొని తింటలా? అంటే తప్పని వాళ్ళకే తెలుసు. మిగతా బయట వ్యక్తిని తినొచ్చు, కానీ మనల్ని మనం తినకూడదు. అంటే అదేంటది? నైతికత, నీతి నియమాలు, మంచి చెడు. అసలు విచక్షణ ఎవరికి ఎలా వచ్చింది? ఇది దేవుడి నమ్మేటువంటి వాళ్ళు వచ్చి ఇదంతా
కణాల నిర్మాణం అని చెప్పంటే విచక్షణ, మరి కణాల నిర్మాణానికి విచక్షణ ఎలా వచ్చింది? దీన్నే మోరల్ ఆర్గ్యుమెంట్ అని అంటా ఉంటారు. ఈ మోరల్ ఆర్గ్యుమెంట్ ఎలా వచ్చిందంటే, మోరల్ వాల్యూస్ కలిగినటువంటి ఒక వ్యక్తి, నైతికత కలిగినటువంటి రెండు విషయాలు చూస్తాం. సో దేవుడు లేడు అనేటువంటి వారి వాదనలు చూసాం, అవి ఎలా విగిపోయాయో చూసాం. మరి దేవుడు ఉన్నాడు అని చెప్పేటువంటి వారి వాదనలు కూడా చూసాం. మరి దేవుడు ఉన్నాడని ఆ వాదనలు ఎలా నిరూపిస్తున్నాయో కూడా మనం చూసాం. ఇప్పుడు మరి దేవుడు ఉన్నాడంటారా, దేవుడు లేడంటారా? దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం చాలా క్లియర్గా మనకి అర్థమవుతా ఉంది. సో మరి దేవుడు ఉన్నాడు, సరే, బాగానే ఉంది. అయితే మరి దేవుని నమ్మేటువంటి వాళ్ళలో మరి వారు ఎలాంటి నమ్మకాలు కలిగి దేవుని నమ్ముతున్నారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కరెక్టే, మరి అడవిలో ఉన్నటువంటి ఆ అడవి తెగ ప్రజలు ఒక దేవుణ్ణి కలిగి దేవుణ్ణి పెట్టుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ నమ్ముతున్నారు దేవుడు ఉన్నాడని. మరి మనము దేవుడు ఉన్నాడని చెప్పి ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మరొకరు ఇంకొకరు దేవుడు ఉన్నాడని చెప్తున్నారు, వాళ్ళు కూడా ఇంకొక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే ఇక్కడ రకరకాలైనటువంటి విధానంలో దేవుడిని ఆరాధిస్తున్నారు. కాబట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఏంటంటే నిజమైన దేవుడు ఎవరో తెలియాలంటే అసలు ముందు మనం అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళుగా ఆరాధించబడుతున్నటువంటి మనుషులు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నటువంటి వారి విశ్వాసాలు ఏంటో కూడా మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాక్ చేసేసాను అనుకోండి, ఇంటికి లాక్ చేసేసి ఒక తాళపు గుత్తి, అన్నీ ఒకేలా ఉన్నాయి, తాళపు గుత్తి తీసుకొని ఇక్కడ ఉందనుకోండి, ఈ తాళపు గుత్తిలో ఒక 20 తాళపు చెవులు ఉన్నాయి. నేను ఒక చోట పడేసి పండుగ చెప్పాను, పండు అక్కడ తాళపు గుత్తి అక్కడ పెట్టాను, అక్కడెక్కడో పడిపోయింది చూడు, అక్కడ పెట్టాను, అక్కడ ఉంటుంది, లేదంటే పక్కన ఎక్కడ ఉంటుంది చూడు, చూసుకొని ఇంటి తాళం తీసుకొని ఇంట్లో నువ్వు రెస్ట్ తీసుకొని చెప్పాను. ఇప్పుడు పండు వెళ్ళి చూశాడు, అక్కడికి వెళ్తే దొరికింది, తాళపు గుత్తి దొరికింది, తీసుకున్నాడు. అయితే ఈ తాళపు చెవులు ఇందులో 100 ఉన్నాయి. ఏమున్నాయి? 100, అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగ తెలుస్తుంది ఆయనకి అంటే తెలియదు. ఎలా తెలుస్తుందంటే ఏది పెట్టినా ఓపెన్ అవుతుందా? ఓపెన్ కాదు. అది ఓపెన్ అవ్వడానికి అందులో దాని ఒరిజినల్గా తాళపు చెవి ఒకటే ఉంది, అది పెడితేనే అది ఓపెన్ అవుతుంది. అదే నిజమైనటువంటి తాళం చెవి. మిగతా అన్ని దానిలాగా ఉన్నాయి, కానీ నిజమైన తాళం చెవులు కాదు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే అన్నిటినీ ఓపెన్ చేస్తాడు, అన్నీ చూస్తాడు, ఏదో చివరికి ఒకటి ఓపెన్ అయితే ఇదే నిజమైందని చెప్పి తెలుసుకుంటాడు కదండి. సో దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో, దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో, ఆ దేవుడు ఒక్కడే అనేది కూడా అంతే నిజం. ఆ నిజమైన దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఆ నిజమైన దేవుని ద్వారానే మనిషి జీవితానికి సార్థకత లభిస్తుంది, మనిషికి శాంతి లభిస్తుంది, మనిషికి జీవితం నిత్య జీవం అనేది లభిస్తుంది. కాబట్టి ఆ నిజమైన దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. కుక్కకి కొన్ని లక్షణాలు ఉంటాయి, పిల్లికి కొన్ని లక్షణాలు ఉంటాయి, మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదండి. దేవుడికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బేస్ చేసుకొని నిజమైన ఆ లక్షణాలన్నీ ఈయనకు ఉన్నాయా అనేది చూసుకొని, ఆ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఈయన నిజమైన దేవుడు అని మనం నిర్ధారించుకోవచ్చు. కుక్క ఎప్పుడైనా మీరు మియం అంటాం చూసారా? కాకి ఎప్పుడైనా బహుబో అని అరవటం చూసారా? చూడరు. పంది ఎప్పుడైనా కోకిల గానం చేసినట్టు అరవటం చూసారా? దాని అరుపు వెరైటీగా ఉంటుంది, మనకు తెలుసు బాగా, చింతల పుల్లు కదండి. అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క కొన్ని లక్షణాలు ఉన్నాయి. సో దేవుడు ఉన్నాడని మనం నమ్మాం, ఆ దేవుడు కూడా ఆ నిజమైన దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సో ఆ లక్షణాలు ఏంటో మనం చూసుకుంటే, ఈ లక్షణాలు నిజమైన దేవుడికి ఉన్నాయా లేదా చూసుకుంటే,
ఇప్పుడు తాళపు చెవులన్నీ కూడా మనం ఎలా చెక్ చేసామో, వీటన్నిటిని పరిశీలించి ఇందులో నిజమైనది ఇది అని మనం ఎలాగైతే నిర్ధారించుకుంటామో, అసలు వీటన్నిటిని మనం ఒకసారి పరిశీలిద్దాం. వీటన్నిటిని అంటే అసలు ప్రపంచంలో దేవుడు నమ్మే వాళ్ళు మరి ఏవి నమ్ముతున్నారు, వాళ్ళ నమ్మకాలు ఎలా ఉన్నాయి అని మనం చూసి, ఆ తర్వాత వీరు నమ్మే నమ్మకాల ప్రకారం, వాటి ప్రకారం నిజమైన దేవుడికి ఉండవలసిన లక్షణాలు చూద్దాం. దేవుని లక్షణాలు మనం చూద్దాం. దేవుని లక్షణాలు చూద్దాం. ప్రపంచంలో మనుషులు దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మేటువంటి మనుషుల యొక్క నమ్మకాలు చూద్దాం. మూడోది ఏంటంటే, వీరు నమ్మకాల్లో దేవుడు అని వీరు నమ్మేటువంటి వీళ్ళ నమ్మకాల్లో ఈ లక్షణాలు కలిగినటువంటి దేవుడు ఉన్నాడా లేదా చూద్దాం. ఇలా ఉన్నారా? ఈ లక్షణాలు కలిగిన దేవుడు ఉన్నాడు అంటే ఆయన నిజమైనటువంటి దేవుడు అవుతాడు. ఒకవేళ ఆ లక్షణాలు ఒకవేళ లేనట్లయితే ఆయన నిజమైన దేవుడు కాలేడు. కాబట్టి అసలు ముందు ఇక్కడ వీళ్ళు ఏమేమి నమ్ముతున్నారో మనం చూద్దాం. చూడండి, మనకి ప్రపంచంలో చాలా మంది దేవుడు ఉన్నారని నమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ నమ్మేటువంటి వాళ్ళలో రకరకాలైనటువంటి నమ్మకాలు ఉన్నాయి. అందులో మొదటి నమ్మకం ఏంటంటే, ఒక నమ్మకం అంటే ఆ నమ్మకాన్ని కొన్ని వందల వేల మంది, ఒక సమూహాలు, ఒక ప్రాంతం, ఒక దేశం, కొన్ని దేశాలు ప్రజలు, ఒక గుంపు ప్రజలు నమ్ముతున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే అగ్నోస్టిజం అంటారండి. అజ్ఞేయతావాదం. సో ఈ అజ్ఞేయతావాదం అంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే, నాసిస్ అంటే జ్ఞానం అని అర్థం. వీళ్ళు ఏం నమ్ముతారంటే ఫలితానికి, వాస్తవానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని వీళ్ళు నమ్ముతారు. రెండోది, ఫలితం అనేది దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు పూర్తిగా తెలియదు కాబట్టి మనం ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. ఆ జ్ఞానమే దేవుడు అని చెప్తారు. ఎవరు? అగ్నోస్టిజం అనేటువంటి ఈ యొక్క నమ్మకాన్ని నమ్మేవాళ్ళు. అంటే కొంతమంది మనం చెప్తారు కదండి, పనే దేవుడు అని చెప్పి నమ్ముతా ఉంటారు. భారతదేశంలో మనం చూస్తే ప్రేక్షకులు దేవుళ్ళే, ఓటర్లు దేవుళ్ళే, కస్టమర్లు దేవుళ్ళే, మనమే దేవుళ్ళం. నువ్వు దేవుడే, నేను దేవుడే, అదనమాట. సో ఇట్లాంటి నమ్మకాలన్నీ కూడా ఉండడం మనం గమనిస్తాం. సో ఇది అగ్నోస్టిజం అనేటువంటి వీళ్ళు ఈ విషయాన్ని మనం నమ్ముతారు. రెండవది ఏంటంటే పాజిటివిజం. ఈ పాజిటివిజం అంటే ఏంటంటే ప్రత్యక్ష జ్ఞాన వాదం. ప్రత్యక్ష జ్ఞానవాదం అంటే వీళ్ళు ఏం నమ్ముతారంటే, ఇప్పుడు పరిశీలన చేసి సైంటిఫిక్ గా మనము ఏదైతే గమనిస్తూ ఉంటామో, అబ్జర్వ్ చేస్తామో, ఆ సైంటిఫిక్ గా నమ్మినదే దేవుడు. సైంటిఫిక్ గా నమ్మకపోతే దేవుడు కాదు అని చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు సైన్స్ ఎంతవరకు ఇప్పటివరకు మనం చెప్పాం. సైన్స్ ఎంతవరకు తెలుసుకుందండి? రైట్. ఇది 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 ప్రూవ్డ్ అండి. నేనేదో ఉత్తినే చెప్పట్లా, మీరు కొట్టి చూడండి. సైన్స్ ఎంతవరకు తెలుసుకున్న సైన్స్ అంటే ఓన్లీ 5% అనమాట. మిగిలినటువంటి 68% డార్క్ ఎనర్జీ, తర్వాత 27% డార్క్ మ్యాటర్ అన్నారండి. ఈ డార్క్ మ్యాటర్ తెలియదు,
ఈ డార్క్ ఎనర్జీ తెలియదు. వీళ్ళు ఇప్పటి వరకు శాస్త్ర సాంకేతికత అనేది తెలుసుకున్నది, అభివృద్ధి చెందింది, ఇంత డెవలప్మెంట్, ఇంత జ్ఞానం, ఏఏ వచ్చింది, ఇంత తెలుసుకున్నప్పటికీ కూడా మనిషి తెలుసుకున్నది 5% అంట. మరి ఈ 5% తెలుసుకున్నటువంటి వ్యక్తి మరి ఈ జ్ఞానం ప్రకారం అసలు ఇది నిజమేనంటారా? సో దీన్ని అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే, ఈ ప్రత్యక్ష జ్ఞాన ప్రాధాన్యతవాదం అనేది కొంతమంది నమ్ముతా ఉంటారు, చాలా మంది నమ్ముతా ఉంటారు. మనకి గ్రీకులు జ్ఞానం కోరుతున్నారని చెప్పి బైబిల్లో కూడా మనం చూస్తాం. సో వాళ్ళు ఎక్కువగా ఆ విషయాన్ని నమ్ముతూ ఉంటారు అన్నమాట. తర్వాత ప్యాంథిజం అనమాట. ప్యాంథిజం అంటే సర్వం దైవమే. ఇప్పుడు అనుకున్నాం కదా, నువ్వు దేవుడే, నేను దేవుడే, దేవుళ్ళకి చెప్తున్నారు అనమాట, అన్నట్టు అనమాట వాళ్ళ భావన ప్రకారం. సో ఇది కొంతమంది యొక్క నమ్మకం. తర్వాత మరి ఇంకొంతమంది ఏమని నమ్ముతారంటే, వీళ్ళందరూ ఎవరు చెప్పండి? వీళ్ళందరూ ఎవరు? దేవుడు ఉన్నాడనే విషయం మనం తెలుసుకున్నాం, కానీ అసలు దేవుని ఎలా నమ్ముతున్నారు, ప్రజలు ఎలా నమ్ముతున్నారు దేవుణ్ణి అనేది మనం చూస్తున్నాం. దేవుడు ఉన్నాడు అనేది ఒక విషయం అయితే, అసలు నిజమైన దేవుని తెలుసుకోవడం కూడా మరొక విషయం కదండి. ఇప్పుడు తాళపు గుత్తి తీసుకున్నంత మాత్రాన అతనికి తాళం ఓపెన్ కాదు, కానీ ఆ తాళపు గుత్తిలో నిజమైన తాళపు చెవి పట్టుకున్నప్పుడే అతనికి ఏమవుతుంది, ఆ రూమ్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మడం అంటే తాళపు గుత్తి పెట్టుకున్నాడు అనమాట. తాళపు గుత్తి చేతిలో పెట్టుకున్నావు కాబట్టి నీకు ఏ తాళమో నీకు తెలియదు. తాళపు గుత్తి అయితే చేతిలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, ఏ దేవుడో నీకు తెలియదు. కాబట్టి అసలు తాళపు గుత్తి అంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను అనమాట. దేవుడు ఉన్నాడు వీళ్ళందరూ నమ్ముతున్నారు, కానీ వీళ్ళు నమ్మేది ఎలా ఉందంటే ఇలా ఉంది. మూడోది నేను చెప్పాను ప్యాంథియిజం అని చెప్పాను. తర్వాత నాలుగోది పాలిథియిజం అన్నమాట. పాలిథియిజం. ఈ పాలిథియిజం అంటే బహుదేవతారాధనవాదం. అంటే మనిషికి అవసరమైన ప్రతిదాన్ని కూడా మనిషి మరి ఒక దైవంగా భావించడం. అవసరాన్ని తీర్చేది ప్రతిదీ కూడా. నీరు అవసరం తీరుస్తుంది, నీరు దేవుడు. సూర్యుడు మనకు అవసరాన్ని తీరుస్తున్నాడు, సూర్యుడు దేవుడే, వెలుగునిస్తున్నాడు కదా. మొక్కలు మనకి ఆహారాన్ని ఇస్తాడు, మొక్కలు దేవుడులే. నువ్వు నాకు సహాయం చేస్తే నువ్వు దేవుడే. సో ఇది పాలిథియిజం. ఈ పాలిథియిజం ఎక్కడ ఉంటుంది ఎక్కువగా చెప్పండి? మన భారతదేశంలో ఉంటుంది, హిందూయిజంలో ఉంటుంది. ఎక్కువ మంది బహుదేవత ఆరాధన ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఈ ఆర్గ్యుమెంట్ ఈ చూస్తున్నప్పుడు, ఈ నమ్మకాలు చూస్తున్నప్పుడు కొన్ని దేశాలకి, కొన్ని ప్రాంతాలకి సంబంధించినవి అనమాట ఇవన్నీ కూడా. ఇందులో చాలా మళ్ళీ మతాలు వస్తాయి. ఇందులో చాలా రకాల మతాలు చాలా ఉంటాయి, చాలా నమ్మకాలు చాలా ఉంటాయి. మళ్ళీ అవన్నీ వేరు, చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా. కానీ మీకు ప్రాముఖ్యంగా కొన్ని మాత్రం నేను చెప్తున్నా. తర్వాత డ్యూయలిజం. కొంతమంది ఏమని నమ్ముతారంటే, ఈ డ్యూయలిజం అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే ద్వైత సిద్ధాంతం. ఏంటి ద్వైత సిద్ధాంతం అంటే, సృష్టిలో మరి 2 రకాల సూత్రాలు ప్రకృతికి మూలంగా ఉన్నాయంట. ఏంటో 2 రకాల సూత్రాలు అంటే ఐడియా, ఆబ్జెక్ట్, మైండ్ అండ్ మ్యాటర్, గుడ్ అండ్ ఈవిల్. అంటే దేవుడు, రెండోది దెయ్యం. ఈ 2 ఉన్నాయి. ఈ 2 ఎప్పుడు కొట్టుకుంటా ఉన్నాయి అన్నమాట. ఈ రెండు పోట్లాడుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు ఏది గెలుస్తుందో తెలియదు, చివరికి దేవుడే గెలుస్తాడు అని వాళ్ళ నమ్మకం. కానీ వాళ్ళ నమ్మకం ప్రకారం పలానా దేవుడు అనేది వాళ్ళకి పూర్తిగా క్లారిటీ లేదు. ఈ రెండింటి మధ్య నడుస్తూ ఉందని వీళ్ళ యొక్క నమ్మకం. 2 సమాన బలం కలిగినటువంటివి అని వాళ్ళ యొక్క నమ్మకం. తర్వాత మనం చూస్తే గ్నోస్టిసిజం అంటారండి. ఈ గ్నోస్టిసిజం అంటే జ్ఞానవాదం. జ్ఞానవాదం అంటే ఒక మర్మాత్మక జ్ఞానం ఉంది. ఆ మర్మాత్మక జ్ఞానం తెలుసుకుంటే
ఆ మర్మాత్మక జ్ఞానమే దేవుడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. ఒక మర్మాత్మక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానమే దేవుడు అని నమ్ముతారు. తర్వాత ఆ మర్మాత్మక జ్ఞానం ఏంటంటే వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు అంటారు. వాళ్ళు ఆ జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారు. అందుకే మీరు చూస్తే కొన్ని ఉంటాయి. సిక్స్ తర్వాత గురునానక్ ఆయన స్టార్ట్ చేశాడు. సరైన దేవుణ్ణి వాళ్ళకి తెలియదు. బుద్ధిజం ఉంది మన దేశంలో. వాళ్ళు మహాయాన హీనయాన 2 వర్గాలు అయ్యారు. కొంతమంది బుద్ధుడినే దేవుడిగా పూజిస్తారు, కొంతమంది ఇదనమాట జ్ఞానవాదం. జ్ఞానవాదం అంటే ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? గ్నాస్టిసిజం అంటే నాకు ప్రత్యక్షత కలిగింది, నీ కోరికల్ని జయించి నన్ను నేను కంట్రోల్ చేసుకొని జీవించడమే దేవునిలో ఆత్మలో పరమాత్మలాగా నేను లీనమవుతాను అని చెప్తారు. అంటే వాళ్ళు కూడా ఆధ్యాత్మికతని అనుసరిస్తారు. దేవుడు ఉన్నాడని నమ్ముతారు, కానీ పలానా దేవుడు ఈయన అని చెప్పి వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. సో ఇది ఒక వర్గం. ఇది ఎక్కడ నమ్ముతున్నారంటే కొన్ని దేశాల మన భారతదేశంలో బుద్ధిజం ఉన్నప్పటికీ కూడా బయట చైనా, కొన్ని పక్క ఉన్నటువంటి నేపాల్, భూటాన్ కొన్ని దేశాల్లో విస్తరించింది. సో వాళ్ళది యొక్క నమ్మకం ఏంటంటే అదనమాట. తర్వాత మానికీయిజం. ఈ మానికీయిజం అనేటిది ఏంటంటే వెలుగు రాజ్యం, చీకటి రాజ్యం ఉన్నాయి. ఈ చీకటి రాజ్యం వెలుగు రాజ్యం చీకటి రాజ్యాన్ని ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. ఇందా మనం చూసాం డ్యూయలిజం అని, ద్వైత సిద్ధాంతం అని. రెండు దగ్గర ఒకేలాగా ఉంటాయన్నమాట. తర్వాత డీయిజం, ఇది లాస్ట్ది. చాలా ఉన్నాయి. ఏంటి చాలా ఉన్నది? దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళలో ఇలాంటి రకరకాల నమ్మకాలు కలిగి దేవుణ్ణి ఆరాధించేటువంటి జనాంగాలు అన్నమాట. నమ్మకాలు వీళ్ళు ఏం నమ్ముతారంటే దేవుడు సృష్టిని చేశాడు, అయితే చేసి అసలు వదిలేశాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. తర్వాత కదా ఆయన అంతా కదే ఏం చేస్తుంది, పని చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ఆ చిన్నపిల్లలు కీ ఇస్తారు ఇట్లా బండికి, కీ ఇచ్చి వదిలితే బండి ఏమవుతుందంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా దేవుడు ఏంటంటే సృష్టించేసి అలా వదిలేశాడు. కాబట్టి ఆయన ఇక భూమితో సంబంధం లేకుండా, ఈ మనుషులతో సంబంధం లేకుండా ఆయన పని ఆయన దూరంగా చేసుకుంటున్నాడు, వీళ్ళ పని వీళ్ళు దూరంగా వీళ్ళు చేసుకుంటున్నారు. ఇది దీని యొక్క వీళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. కాబట్టి ఎన్ని చూసాం చెప్పండి? మొత్తం 8 చూసాం. సో ఇందులో కొన్ని మన దేశంలో ఉన్నటువంటి కొన్ని చూద్దాం. తర్వాత మోనోథియిజం అనేది కూడా ఉంది. ఈ మోనోథియిజంలో మనకి క్రిస్టియానిటీ అంటే ఒకే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి కూడా వస్తాయి. ముస్లిమ్స్ కూడా ఒక దేవుణ్ణి కలిగి ఉంటారు. సో మన దేశంలో ఇప్పుడు ప్రాముఖ్యంగా మనం చూస్తే ఎక్కువ ఏది ఉంది, ఏ నమ్మకం ఉందంటే మన దేశంలో పాలిథియిజం, బహుదేవతారాధన ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు ఉన్నాడని చూసాం. ఆ దేవుడు ఉన్నాడని చూసినప్పుడు వాళ్ళ దేవుళ్ళు వాళ్ళు ఎలాగ నమ్ముతున్నారు అనేది కూడా, వాళ్ళ నమ్మకాలు ఎలాంటి నమ్మకాలు కలిగి ఉన్నారో కూడా మనం చూసాం. వాళ్ళు ఇప్పుడు మన దేశంలో కొంచెం విపులంగా మనకు ఉన్నటువంటి నమ్మకాలు కొంచెం విపులంగా చూద్దాం. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే అసలు దేవుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి చెప్పండి? దేవుడు అనేవాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు? ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఆయన మనం దేవుడు అని అనగలం? ఆ లక్షణాలు నువ్వు ఆరాధించే దేవుళ్ళు అంటే బైబిల్ దేవుల్లో ఉన్నాయా? లేదా ఇప్పటి వరకు మనం ప్రపంచవ్యాప్తంగా మనం దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మేటటువంటి ఈ నమ్మకాలు, మతాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నాయా?
అని మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని ఆ లక్షణాలు, దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు చూద్దాం. ఇప్పుడు ఆ లక్షణాలు ఎవరిలో ఉంటే వాళ్ళే నిజమైనటువంటి దేవుడు అనేది మనము అర్థం చేసుకోవాలి. మనమే పరిశీలన చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఏం చూసాము, దేవుడు ఉన్నాడని చెప్పేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మత నమ్మకాల గురించి మనం చూసాం. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కదా ఉన్నటువంటి 2 మతాలు బలంగా, ముస్లిమ్స్, రెండోది హిందూస్, క్రిస్టియన్స్ కదండి. ఈ 3 చూద్దాం. ఈ 3 చూసి ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం క్లుప్తంగా చూసాం. వాటిని కూడా చూసిన తర్వాత మనం ఏం చూడాలి ఇప్పుడు నెక్స్ట్, దేవుడు అనేటువంటి ఆయనకి ఉండే లక్షణాలు, ఎలాంటి లక్షణాలు అంటే దేవుడు అని చూద్దాం. ఆ లక్షణాలు ఇప్పుడు ఇందాక మనం చూసినటువంటి వాళ్ళందరిలో ఉన్నాయా లేదా? ఉంటే ఆ ఉన్న వ్యక్తే నిజమైన దేవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకి హిందూయిజం ఉంది కదండి. సో హిందూయిజంలో కూడా మీరు చూస్తే చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, బైబిల్ ఇలాంటిది అట్లాంటిది అని చెప్పి. ఈ మధ్యకాలంలో మరి ఆయన సాంబశివరావు గారు నాకు 2 పుస్తకాలు రాశాడు. ఆయన పుస్తకాలు మీకు అవకాశం ఉంటే తెప్పించుకోండి. అందులో మరి మన దేవుళ్ళ గురించి, హిందూయిజంలో ముఖ్యంగా 3 దేవుళ్ళు ఉంటారండి. ఎంతమంది అండి? 3 ముఖ్యంగా: విష్ణు, బ్రహ్మ, మహేశ్వర. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. వీళ్ళ 3ని మెయిన్గా దేవుళ్ళకి చెప్పుకుంటారు. కాబట్టి వాళ్ళు చేసిన, వాళ్ళ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూద్దాం. తర్వాత ముస్లిమ్స్ వాళ్ళు నమ్మేటువంటి ఏంటి కొన్ని క్లుప్తంగా కొన్ని చూద్దాం. తర్వాత క్రిస్టియన్స్ అంటే మన బైబిల్ దేవుడి గురించి కూడా చూద్దాం. చూసి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో మరి విష్ణుమూర్తి మనకు అందరికీ తెలుసు రామాయణం గురించి. రామాయణము దాన్ని మనకి అసలు ఎందుకు స్టార్ట్ అయింది అని మనం చూస్తే, ఆయన ఒక శాపం వలన విష్ణుమూర్తి మనిషిగా, రాముడిగా పుట్టవలసి వస్తుందన్నమాట. ఒక శాపం వల్ల వస్తుంది ఆయన మనిషిగా పుట్టడానికి కారణం ఏంటంటే, ఏంటి ఆ శాపం అంటే మరి మీరు ఇది నేను చెప్పేదంతా కూడా శివపురాణంలో ఉంటుంది. నేను చెప్పే శివపురాణం రుద్ర సంహిత యుద్ధకాండం. ఎక్కడండి? శివపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 22వ అధ్యాయం 49వ శ్లోకం, అలాగే 23వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలు శ్లోకాలు. సో మీరు అక్కడ చూస్తే 1 నుంచి 45 అక్కడ ఏమని ఉంటుందంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ విష్ణుమూర్తి వీళ్ళందరూ దేవతలందరూ కూడా ఒక చోట యుద్ధం చేస్తూ ఉంటారు. యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో మరి వాళ్ళు దేవతలు ఓడిపోతూ ఉంటారు. ఇలా ఓడిపోతూ ఉన్నప్పుడు ఆయన ఇలా ఎందుకు ఓడిపోతున్నాము అని వాళ్ళు ఆలోచించినప్పుడు ఎవరు ఓడిపోతున్నారు? ఈ దేవతలు ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నాం అని ప్రశ్నించినప్పుడు, జలంధ్రుని యొక్క భార్య ఉన్నది, ఆవిడ మహాపతివ్రత అండి, ఆవిడ పతివ్రత బలం మూలంగా మనం ఓడిపోతున్నాం అని చెప్తే, అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఎవరు విష్ణుమూర్తి జలంధ్రు రూపంలో వెళ్ళి మరి ఆమెని తన భర్తలాగా వెళ్ళి ఆమెతో ఏం చేస్తారంటే ఆమె జీవితాన్ని పాడు చేస్తారు. ఆ విధంగా చేసినప్పుడు ఆమె శపిస్తుంది. ఏమనంటే, నువ్వు ఈ విధంగా మనిషిగా పుడతావు, ఈ విధంగా పుట్టి నువ్వు కష్టాల పాలవుతావు అని చెప్తాడు. కోతులు నీకు సహాయం చేస్తారని చెప్తాడు. అలా వస్తే అలా విష్ణుమూర్తి అలా చేసినందువలన ఆయన ఏం జరుగుతుందంటే రాముడిగా పుడతాడు. ఇది మరి హైందవ సాహిత్యంలో ఉన్నటువంటి విషయాలు. అదేవిధంగా బ్రహ్మ తన కుమార్తెతో
ఆ, పాపం చేస్తాడు. తన కుమార్తె ఎవరు? సరస్వతి. ఇది కూడా మనకి మత్స్యపురాణం 3వ అధ్యాయంలో ఉంటుంది. సో ఇది వాళ్ళ యొక్క గ్రంథాలు ఉన్నటువంటి చరిత్ర. ఇంకా చాలా ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి మనకు కనిపిస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు మనము దేవుని లక్షణాలు మనం చూస్తాం. ఆ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఇందులో ఉన్నారా లేదని మనకు అర్థం కావాలంటే అసలు ముందు వాళ్ళ లక్షణాలు ఏంటో మనకి అర్థం కావాలి. అలా కాకపోతే ఈ లక్షణాలు మా దేవుల్లో కూడా ఉన్నాయి కానీ మీకు అనిపిస్తుంది. అందుకని ఈ డాక్టర్లో చెప్పాల్సి వస్తూ ఉంది. తర్వాత మన ముస్లిం గ్రంథాన్ని అసలు మనం చూస్తే, మరి ముస్లిమ్స్ మరి ఒక్క దేవుడిని నమ్ముతారు కదండి ముస్లిమ్స్ అని మనం అనొచ్చు. ముస్లిమ్స్ మనం చూస్తే అసలు ముస్లిమ్స్కి 560 అంటే 500 సంవత్సరాల వరకు కూడా ముస్లిమ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారంటే అరబ్బులుగానే ఉన్నారు. అరబ్బులందరికీ కూడా 360 మంది విగ్రహాలు, 320 విగ్రహాలు, దేవతల్ని విగ్రహాలుగా చేసుకుని ఆరాధించే వాళ్ళంట. వాళ్ళందరికీ అధిపతి ఎవరంటే చంద్రుడు. వాళ్ళందరికీ ఎవరు? చంద్రుడు. ఈ చంద్రుడిని అధిపతిగా చేసుకొని ఆరాధించేవాళ్ళు. ఈ ఆరాధించేటువంటి క్రమంలో మరి ఎప్పుడైతే మహమ్మద్ ప్రవక్త వచ్చాడో, ఈ మహమ్మద్ ప్రవక్త డైరెక్ట్ గా ఆయన ఖురాన్ రాయలేదు. మహమ్మద్ ప్రవక్త అసలు ఎలా రాశాడు అంటే, మహమ్మద్ ప్రవక్త మరి ఖదీజా అనేటువంటి ఒక వ్యక్తిని, తనకన్నా 15 సంవత్సరాలు పెద్దదైనటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే, వాళ్ళ బావ పేరు ఏంటంటే వరాకా బిన్ నాఫిల్ అంట. ఆయన బావ, ఆయన క్రిస్టియన్. ఆయన అరబిక్ భాషలోకి బైబిల్ని తర్జుమా చేస్తుంటే బైబిల్ గురించి ఆయనకు బోధించాడంట. ఈయనకు బోధిస్తే ఆ బోధ విన్నటువంటి ఈయన కొన్ని రోజుల తర్వాత ఒక కళ వచ్చిందంట. ఎవరో నాకు ఇలా ఒక దేవదూతలాగా వచ్చి నాకు ఇలా చెప్తా ఉందంటే, బహుశా నువ్వు ఒక ప్రవక్త అయి ఉంటావు అని చెప్పి ఆయన అన్నాడంట. అన్నప్పుడు ఈయనకి చదవటం రాదు, ఈయనకి రాయటం రాదు. ఇలా రాయటం రాదు, చదవటం రాదు అనేటువంటి ఈయన ఏం చేశాడంటే, ఇతనికి దేవుడు నాకు చాలా విషయాలు, దేవదూత వచ్చి నాకు చెప్తుందని చెప్పి ఇతనికి కొంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ఆ శిష్యులకి మరి ఏం చేశాడంటే బోధించడం మొదలుపెట్టాడు. చెప్పేవాడు ఇలా ఇలా అలా అలా అని. ఏ విషయాలు చెప్పేవాడు? ఇలా బావ ఏదైతే దేవుని గురించి చెప్పాడో అయ్యే విషయాలు ఏం చెప్పేవాడు. వాళ్ళకి చెప్తుంటే ఆ శిష్యుల్ని కర్రూలు అన్నారు. ఈ కర్రూల్లో ఒక కర్రూ పేరు ఏంటంటే అబూబకర్. ఈయన ఏం చేశాడంటే, వీళ్ళందరూ రాశారు. ఈ రాసిన వాళ్ళలో అంటే మహమ్మద్ కూడా చనిపోయిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత ఈ అబూబకర్ అనే ఆయన మిగిలిన వాళ్ళందరినీ, ఈ కర్రూలందరినీ చంపేసి ఈయన రాసింది మాత్రం ఉంచుకున్నాడు. ఈయన ఏం రాశాడంటే, ఈయన ఇష్టం వచ్చినట్టు మొత్తం ఖురాన్ అంతా కూడా 114 అధ్యాయాలు ఉంటుంది అంతే. మనకి మొత్తం కలిపితే ఆది కాండం, నిర్గమాకాండం ఎంత ఉంటుందో 2 పుస్తకాలు 98 పేజీలు వస్తుంది అంతే. మరి ఇంతలో కనిపిస్తుంది కదండి అంటే అదంతా వ్యాఖ్యానం, అరబీ భాష నుంచి ట్రాన్స్లేషన్ చేసి అదంతా కూడా వ్యాఖ్యానం అనమాట. సో మరి వీళ్ళు నమ్మేది ఏంటంటే, అందుకే ఈయన ఎప్పుడైతే చెప్పాడో బైబిల్లో ఉన్నటువంటి విషయాలే వీళ్ళు ఇక్కడ అబ్రహాముని తీసుకొని ఇంకొక చోట తీసుకెళ్లి కొత్త నిబంధనలు ఉంటే మరియమ్మకి వీళ్ళిద్దరు ఒకే చోట మాట్లాడుకున్నట్టు రాస్తారు. అబ్రహాం ఎక్కడున్నాడు, మరియమ్మ ఎక్కడుంది? ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని తీసుకెళ్లి మరి కొత్త నిబంధనలో ఎవరో పేతురు, పౌలు వీళ్ళిద్దరు కలిసి టీ తాగుతున్నట్టు రాస్తాడు అనమాట. అంటే అర్థం అవడానికి చెప్తున్నాను. అంటే అలాగ ఆయన గుర్తొచ్చినవి అన్నీ కూడా, ఇప్పుడు మా అమ్మగారిని నేను వాక్యం చెప్పిన తర్వాత చెప్పమన్నా అనుకోండి, అబ్రహాం తీసుకెళ్ళి ఆవిడ కూడా అలాగే చెప్తుంది. అబ్రహాము తర్వాత పేతురు వచ్చాడుగా, పేతురు అయినా అండి, ఇక నాకు తెలియదు కాబట్టి బైబిల్ ఆ ఖురాన్ కూడా అలాగే రాశారు అనమాట. తర్వాత ఆయన చాలా మంది వివాహం చేసుకున్నాడు. కాబట్టి మీరు చూస్తే ఇప్పుడు అందుకే ముస్లిమ్స్ లో మీరు ఈ చంద్రవంక కనిపిస్తూ ఉంటది, చూసారు ఎప్పుడన్నా? వాళ్ళ జెండాల మీద కానీ వాళ్ళ వీటి మీద ఈ చంద్రవంకే వాళ్ళ దేవుడు. అదే దేవుని వాళ్ళు పూజిస్తున్నారు. కానీ మాకు దేవుడు లేడని దేవుడు అంటారు. దేవుడు ప్రత్యేకంగా మా విగ్రహాలు లేవంటారు. చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి కదా, అలా ఆ గుర్తు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళు
ఈ వాళ్ళకు ఉన్నటువంటి ఇంకోటి ఏంటంటే, అది అల్లా అనే పదానికి అర్థం ఏంటంటే, అల్లా అనేది అరబీ భాషలో ఇలా అంటే దేవుడు, అల్ అంటే అల్ ఇలా అంటారు చూసారా, అంటే ద గాడ్ అనమాట, అంతే. ముస్లిం అంటే అర్థం ఏంటంటే దాసుడు, దేవునికి దాసుడు అని అర్థం, అంతే. నువ్వు నేను కూడా ముస్లిమే, దేవునికి దాసులం అయితే, అక్కడ నుంచి వచ్చిందన్నమాట అర్థం. సో 600 ఇయర్స్ తర్వాత మనం అంటే మన బైబిల్ ఎప్పుడు వచ్చింది మనకి? మొదటి శతాబ్దానికి మొత్తం 95 AD కల్లా మొత్తం బైబిల్ మొత్తం పూర్తయిపోయింది. 95 AD కల్లా మొత్తం బైబిల్ పూర్తయిపోయింది. బైబిల్ పూర్తయిపోయినటువంటి 600 సంవత్సరాలకి ఖురాన్ అనేది రాయబడింది. ఈ ఖురాన్ కూడా మళ్ళీ ఎప్పుడు రాయబడింది? మహమ్మద్ చనిపోయిన 18 సంవత్సరాల తర్వాత ఆయన శిష్యుడు రాశాడు. తర్వాత ఇప్పుడు మీరు చూస్తే మనకి బైబిల్లో మీరు ఇక్కడ ఇప్పుడు బ్రహ్మల అవలక్షణం చూసాం, మహేష్ తర్వాత ఎవరు? విష్ణుమూర్తి అవలక్షణాలు చూసాం. మహేశ్వరుడు కూడా, మహేశ్వరుడు అంటే శివుని యొక్క అవలక్షణాలు కూడా మనకు తెలుసు. శివలింగం అంటే ఎలా వచ్చిందంటే, కొంతమంది ఋషులు పూజలు చేస్తా ఉంటే ఆయన నగ్నంగా వెళ్ళి డాన్స్ చేస్తా ఉంటే వాళ్ళు ఖండిస్తారు అతని లింగాన్ని, అలా వచ్చింది శివలింగం. శివలింగం ఉంటాం కదండి, అలా శివలింగం అలా వచ్చింది అనమాట. అంటే వాళ్ళంతా కూడా చాలా మన నోటితో కూడా చదవలేము అనమాట, అట్లా ఉంటాయి, అలాంటి విధానంలో ఉంటాయి. తర్వాత ఈ మరి అల్లా గురించి మనం చూస్తే మీది మాది ఒకటేనని అంటారు. మన పరలోకంలో మీరు చూస్తే మొత్తం 114 సురాలు అంటారు అన్నమాట. వాటిని సురాలు, మీకు ఒక్కొక్క దాన్ని సురా అంటారు. మనం వచ్చిన వంటం వాళ్ళు ఆయత్ అంటారు. సో మీరు చూస్తే మన దేవుడు ఎప్పుడైనా హింసించమని చెప్పాడా? మీ దేవుడు మా దేవుడు ఒకటే అంటారు కదా, మీ దేవుడు హింసించని అంటారు కదా, మన దేవుడు ఇప్పుడు హింసించమని చెప్పారా? లేదు కదండి. మరి వాళ్ళ దాంట్లో 4వ సూర 95-96 ఆయతుల్లో ఏముందంటే దాదాపు 90 సార్లు కంటే ఎక్కువ వాళ్ళు ఏమన్నాడు? మత వ్యాప్తి కోసం ప్రజల్ని హింసించండి అన్నాడు. 90 సార్లు కంటే ఎక్కువ సార్లు. మన దేవుడు వాళ్ళ దేవుడు ఎలా అవుతాడు? మన దేవుడు హింసించిన వారి కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మరి ఇంకా మనం చూస్తే అల్లా యొక్క స్వర్గంలో మనకేం కనిపిస్తుంటే పారుతున్న సారా ఉంటుంది. పారుతున్న సారా. ఆ తర్వాత ఎన్నడూ తాకని కన్యలు ఉంటారు. తర్వాత నువ్వు తినడానికి పిట్టలు, మంచి పిట్టలు ఉంటాయి అన్నమాట తినటానికి స్వర్గంలో. కావాలంటే ట్రై చేసుకోండి, ఓకేనా? బానిస పిల్లలు ఉంటారు మీకు పని చేయడానికి, బానిస పిల్లలు కూడా ఉంటారు. పిట్ట మాంసాలు ఉంటాయి. ఎప్పుడు ఎనని తాకని కన్యకలు ఉంటారంట. సారా ఉంటుంది, పారుతున్న కాలువల్ల సారా వెళ్తుంటదంట. మా అమ్మగారు ఇలా అంటుంది. అంటే మరి ఇది ఎక్కడ ఉందంటే నేను చదువుతాను చూడండి. 22వ సూర 23వ ఆయత్తు, 36వ సూర 55-58వ ఆయత్తు, 44వ సూర 51వ ఆయత్తు, 47వ సూర 14-15 ఆయత్తులు, 56వ సూర 10-40 ఆయత్తులు, 76వ సూర 12-21 ఆయత్తులు. దీని డిఫరెన్స్ ఇలా ఉంటుందని. కాబట్టి మీకు క్లియర్గా క్లారిటీ కోసం జస్ట్ మన ఇండియాలో ఉన్నటువంటి మతాల గురించి చిన్న వివరణ కోసం నేను ఇది చెప్పడం జరిగింది. సో మరి నేనేమంటానంటే, ఇప్పుడు మనకు టైం తక్కువ ఉంది కాబట్టి క్లోజ్ చేసుకుందాం, 6 క్లోజ్ చేసుకుందాం. మీరు చూస్తే ఇప్పుడు మనం ఏం చూసాము? దేవుడు లేడని చెప్పారు కదా, దేవుడు లేడని చెప్పాడు కాబట్టి దేవుడు ఎందుకు లేడన్న నాస్తికుల యొక్క వాదనలు చూసాం. ఆ నాస్తికుల వాదనలు దేవుడు లేడని చెప్పారు కదా, దేవుడు లేడని చెప్పిన వాళ్ళ వాదన కొట్టివేయబడినాయి. వారు ఎలా ఆర్గ్యుమెంట్ తేలిపోతుందో చూసాం.
మరి దేవుడు ఉన్నాడని ఎలా నిరూపిస్తావు అంటే, దేవుడు ఉన్నాడని నిరూపించాం కొన్ని ఆర్గ్యుమెంట్స్ ద్వారా. దేవుడు ఉన్నాడని నిరూపించాం. ఇప్పుడు మరి దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళలో ఎలాంటి నమ్మకాలు కలిగి ఉన్నారో చూసాం 8 రకాలుగా. తర్వాత మన భారతదేశంలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి హిందూ మతం యొక్క కొన్ని లక్షణాలు, ముస్లిమ్స్ యొక్క కొన్ని లక్షణాలు చూసాం, కొన్ని మతం యొక్క కొన్ని విధానాలు చూసాం విత్ రెఫరెన్స్లో సహా. తర్వాత ఇప్పుడు మనం నమ్మే దేవుడు ఎవరు? మన బైబిల్ దేవుడు, క్రిస్టియన్స్ దేవుడు కదా, బైబిల్ దేవుడు. సో మనం ఒకటి నమ్మాలి, బైబిల్ దేవుడు అనగానే మన దేవుడు త్రియేక దేవుడు అండి, త్రిత్వం. ఈ త్రిత్వం గురించి మీకు సబ్జెక్ట్ వస్తుంది, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు అందుకే నేను మన బైబిల్ దేవుడు అని సంబోధిస్తున్నాను, త్రిత్వం అయినటువంటి దేవుడు. అది మీకు నేను తర్వాత త్రిత్వం అనే టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి అసలు ఇప్పుడు దాకా మనం చదివాం కదండి, జ్ఞానమే దేవుడు, లేకపోతే మన నమ్మకమే దేవుడు, సర్వం దేవుడు, ఇవన్నీ మనం చూసాం. నిజంగా అసలు దేవుడు అంటే ఇలాగే ఉంటాడా? అలా ఉండడు. మరి దేవుడు అంటే, దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటేనే ఆ నిజమైన దేవుడు. మరి నేను బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని నేను నిరూపిస్తానండి. ఎందుకు అంటే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి లక్షణాలు ఆయనలో సమృద్ధిగా కనిపిస్తాయి, మిగిలినటువంటి వాళ్ళలో మనకు కనిపించవు. కాబట్టి ఆ దేవుని యొక్క లక్షణాలు మనం చూద్దాం. సో మరి ఒక వ్యక్తి దేవుడై ఉండాలంటే ఫస్ట్ ఆయన ఏమై ఉండాలంటే, ఆయన సర్వ సృష్టికర్త అయి ఉండాలి. దేవుడికి ఉండవలసిన లక్షణాలు, ఆయన ఏమై ఉండాలి చెప్పండి? సర్వ సృష్టికర్త అయి ఉండాలి. అంటే ఈ సృష్టించబడిన దాంట్లో ఉండడు, సృష్టించబడిన దాంట్లో లేడు ఆయన. ఒక విగ్రహం రూపంలోనో ఇంకొక దాని రూపంలో ఆయన సృష్టించబడిన రూపంలో లేడు, కానీ ఆయన సృష్టించిన వాడై ఉంటాడు. ఆయనకి విగ్రహారాధన అవసరం లేదు. ఆయన విగ్రహారాధన ఆయనకు అవసరం లేదు. ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు అండి. నువ్వు దేవుడు, నేనే దేవుడు అంటే నువ్వు విశ్వాన్ని సృష్టించావా? నువ్వు టాబ్లెట్ వేసుకోకుండా తలనొప్పి కూడా తగ్గించుకోలేవు. నువ్వు దేవుడు ఎట్లా అవుతావు? అవునా? సర్వం వస్తాను, అది కూడా వస్తాను. ఇద్దరు ఉండడం వల్ల ఏమవుతారు? నువ్వు నేను కొట్టుకుంటాం. నువ్వు దేవుడు అంటే నేను దేవుడు అంటే నేను, మన ఇద్దరికి పొసగదు అనమాట. సో దేవుడు ఖచ్చితంగా ఏమై ఉండాలి చెప్పండి? సర్వ సృష్టికర్త అయి ఉండాలి. తర్వాత ఒక వ్యక్తి దేవుడు అవ్వాలంటే ఆ వ్యక్తి సర్వశక్తిమంతుడు అయి ఉండాలి. సర్వశక్తిమంతుడై ఉండాలి. సర్వశక్తిమత్వాన్ని ఓమ్ని పొటెంట్ అంటాం. ఓమ్ని పొటెంట్ అంటే ఈ ఓమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. అంతేగాని యుద్ధం చేస్తా ఉంటే ఓడిపోతే ఇంకొకరి సహాయాన్ని తీసుకోవడం, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కత్తులు కటార్లు బాణాలు పెట్టుకుని పోట్లాడడం అంత చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక మాట చెప్తే ఏమైపోవాలి? జరిగిపోవాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి సముద్రం ఆపాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచించలా, ఒక్క కేకేసాడు అంతే, ఆగిపోయింది అంతే. సర్వశక్తిమంతుడై ఉండాలి. ఆయనకి భయం ఉండదు. సర్వశక్తిమంతుడికి భయం ఉంటుందా? భయం ఉండదు.
ఇప్పుడు మనం ఇందాక చూసిన వాళ్ళన్నిటిని మేము చెప్తున్నప్పుడు, నేను ఈ లక్షణాలు చెప్తున్నప్పుడు, ఇప్పుడు దాకా మనం చెప్తున్నటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వాళ్ళ నమ్మకాల్లో ఈ లక్షణాలు గట్లా ఉన్నాయా లేదని మీరు గమనించండి. నేను బైబిల్ దేవుడే నిజమైన దేవుడే నేను చెప్తాను. ఎందుకంటే బైబిల్ దేవుడు ఆదికాండం 1:1 మనకు కనిపిస్తుంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించెను అంటే బైబిల్ దేవుడు ఎవరు? సర్వ సృష్టికర్త. నేను బైబిల్ దేవుడే నిజమైన దేవుడు నేను చెప్తాను. ఎందుకు చెప్తానంటే సర్వ సృష్టికర్త అని ఆయన గురించి రాయబడింది. తర్వాత ఓమ్ని పొటెంట్ అని సర్వశక్తిమంతుడు. ఆయనకి సురక్షితమైన స్థలం అవసరం లేదు. సర్వశక్తిమంతుడికి ఇంకో చోటుకి వెళ్ళి దాక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో వచ్చి సహాయం చేయాల్సిన అవసరం లేదు. సర్వశక్తిమంతుడు పరిస్థితుల్ని మార్చగలడు. ఆయన ఎలా అయినా సరే మార్చగలడు. సర్వశక్తిమంతుడికి ఆయుధాలు అవసరం లేదు. ఇఫ్ నిబంధన, ఇఫ్ అంటాం కదండి, అయితే, కాకపోతే, కానీ, ఇదంతా జరిగింది, ఇది చేయగలం కానీ ఈ అవసరం లేదు ఆయనకి. ఇలాంటివన్నీ కూడా ఆయనకు అవసరం లేదు. తను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ఆయన ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆదికాండం 18:14 ఆదికాండం 17:1 లోకాసు 1:37 మనం చూస్తే బైబిల్ దేవుడి గురించి నేను చెప్తున్నాను. అలాగే రెండు ఒకేసారి చెప్తున్నా, మనకు టైం లేదు కాబట్టి. ఏంటి రెండు ఒకేసారి చెప్పేది? లక్షణాలు చెప్తున్నాను, బైబిల్ దేవుడే ఎందుకు నిజమైన దేవుడు అనే విషయాన్ని కూడా చెప్తున్నాను. మన టైం తక్కువ ఉంది కాబట్టి. మామూలుగా ఆయన లక్షణాలు చెప్పాలి, ఆ తర్వాత బైబిల్ దేవుడి లక్షణాలు చెప్పాలి. ఈ లక్షణాలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఆయన ఎవరని చెప్పామండి? సర్వశక్తిమంతుడై ఉండాలి. అంతేగాని ప్రేక్షకులు దేవుళ్ళు అంటే ప్రేక్షకులు దేవుళ్ళు ఎట్లయితారు కదండి? కస్టమర్ల దేవుడు ఎట్లా? నువ్వు దేవుడు ఎట్లా అవుతావు? కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి దేవుడు అవ్వాలంటే. మూడోది, ఆయన ఓమిని ప్రజెంట్ అయి ఉండాలి. ఓమిని ప్రజెంట్ అంటే ఆయన సర్వవ్యామి లేదా సర్వవ్యాపి. సర్వాంతర్యామి కాదు. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటంటే అన్నిట్లో ఉంటాడని. ఈ బోర్డులో ఉంటాడు, ఇందులో ఉంటాడు. సర్వాంతర్యామి అంటే టాయిలెట్లో కూడా ఉంటాడు అని అర్థం వస్తుంది. సర్వాంతర్యామి అంటే మన దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యామి అంటే అంతటా ఉన్నాడు, అన్నిటినీ చూడగలడు, అన్ని చోట్ల ఉండగలడు. అదే అనమాట. అందుకని మన దేవుడిని సర్వవ్యామి అంటే మన దేవుడు అంటే అసలు నిజమైన దేవుడుగా ఒక వ్యక్తిని మనం పిలవాలి అంటే ఆయన సర్వవ్యామి అయి ఉండాలి, సర్వవ్యాపి అయి ఉండాలి. మన దేవుడే నేను ఎందుకు నిజమైన దేవుడు, యేసు ప్రభు వారు లేకపోతే బైబిల్ దేవుడే నిజమైన దేవుడు నేను ఎందుకు చెప్తానంటే ఆయన సర్వవ్యాపి అయి ఉన్నటువంటి దేవుడని బైబిల్ చెప్తుంది. కీర్తన 139:7-10 మనకి కనిపిస్తాయి. ఆయన ఒక సర్వవ్యాపి అంటే ఆయన ఒక చోట మనం స్థిరపెట్టలేం. ఫలానా చోట ఉంటాడు ఆయన, నువ్వు అక్కడ మోకాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే మనం అన్ని చేయాలి, అక్కడికి వెళ్ళి నువ్వు కొబ్బరికాయ కొట్టాలి అనేది సర్వవ్యామిలో ఉండదు. ఆయన అంతటా ఆయన ఉండగలిగినటువంటి దేవుడు. తర్వాత ఆయన ఒక దేశానికి పరిమితుడు కాదు. ఎవరు ఆయనంటే? దేవుడుగా ఒక వ్యక్తిని నువ్వు దేవుడిని పిలవాలంటే ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో పరిమితం అయినటువంటి వ్యక్తి దేవుడు కాదు. ఆయన యూనివర్సల్, విశ్వం మొత్తానికి దేవుడు. ఇందా మనం చూసాం గ్యాలాక్సీలు ఎన్ని ఉన్నాయంట? 10 కోట్ల కంటే పైన ఇంకెక్కువే ఉన్నాయండి గ్యాలాక్సీ. పాలపుంత, మనం ఉన్నది పాలపుంత అంటాం కదండి, అదే ఇంకా అంతు చెక్కలేదు. ఇంకెన్ని కోట్లు ఉన్నాయో నక్షత్రాలు తెలియదు. ఇంకా అలాంటి ఏదో 10 కోట్ల పైన ఉన్నాయంట గెలాక్సీలు. అక్కడ ఇంకేం గ్రహాలు ఉన్నాయో ఏమున్నాయో, డార్క్ ఎనర్జీ ఎంత ఉందో, ఆ తర్వాత ఈ
డార్క్ మ్యాటర్ ఎంత ఉందో, ఈ బ్లాక్ హోల్స్ ఏముందో ఇప్పటి వరకు కూడా ఏం తెలియదంట. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? అన్ని చోట్ల అక్కడ కూడా ఆయన ఉండగలిగినటువంటి దేవుడు, అంతే తప్ప ఒక ప్రాంతానికి చెందినటువంటి దేవుడు, నేను ఒక ప్రాంతానికి మా గృహానికి గృహదేవుడు అంటే ఆయన దేవుడు కాలేడు, ఆయన దేవుడిగా ఉండలేడు. కాబట్టి ఇది యేసుక్రీస్తు లేదంటే బైబిల్ దేవుడిని ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన వాక్యంలో ఉంది ఆయన సర్వవ్యాపి సర్వవ్యామి అయి ఉన్న దేవుడు. నేను ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నావు, సముద్రం లోపలికి వెళ్తే అక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నావు నువ్వు అని చెప్పి అంటాడు భక్తుడు. తర్వాత ఆయనకి ఒక పదార్థం అనేది అడ్డంకం కాదు. మ్యాటర్ ఈజ్ నాట్ అబ్స్టాకిల్ అంట. అంటే మ్యాటర్ అంటే ఒక పదార్థం అడ్డు కాదు. ఇప్పుడు గోడ కట్టామంటే ఆ గోడ ఉంది కాబట్టి ఆయన మన దగ్గర ఆ గోడ దాటి రాలేడు అనడానికి లేదు. కారణం ఏంటి? ఆయన సర్వవ్యామి. నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు, నీ అంతరంగంలో ఏముందో నీకు ఆయన తెలుసు, నీ శరీరంలో ఆ రక్త కణాలు ఎంత వేగంతో కొట్టుకున్నాయని ఆయన తెలుసు, ఎంత వేగంగా ప్రసరిస్తున్నాయో, నీ గుండె ఎంత వేగంతో కొట్టుకుంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి అలా తెలిసిన వాడే దేవుడు అవుతాడు. మరి ఎందుకు నువ్వు బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని చెప్తున్నావు అంటే, ఆయన సర్వవ్యామి అని బైబిల్ చెప్తుంది. నాలుగోది, ఒక వ్యక్తి దేవుడు అవ్వాలంటే ఆయన ఓమ్నిసియంట్ అయి ఉండాలి, అంటే సర్వజ్ఞాని. సర్వజ్ఞాని అయి ఉండాలి. ఆయన ఏమై ఉండాలండి? సర్వజ్ఞాని ఉండాలి. ఆయన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఆయనకి తెలిసి ఉండాలి. నీ భవిష్యత్తు ఏంటో తెలుసు, నీ వర్తమానం ఏంటో తెలుసు, నీ గతం ఏంటో కూడా ఆయనకి తెలుసు. ఆయన జ్ఞానానికి పరిమితులు ఉండవు. ఆయన జ్ఞానానికి పరిమితులు ఉండవు. ఆయనకి స్వీయ సాక్షాత్కారం అవసరం లేదు. స్వీయ సాక్షాత్కారం అంటే బుద్ధునికి బోధి వృక్ష కిందకి వెళ్తే జ్ఞానం ఆయనకు వచ్చిందంట. ఆత్మ సాక్షాత్కారం అనేది ఆయనకు వచ్చిందంట. మరి ఒక వ్యక్తి దేవుడు అవ్వాలంటే ఆయనకి స్వీయ సాక్షాత్కారాలు అవసరం లేదు. ఆయన సర్వజ్ఞాని అయి ఉండాలి. ఆయనకి పాఠాలు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు. గురుగారి దగ్గరికి వెళ్ళి కూర్చొని కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఆయనకి లేదు. ఆయనకి అనుభవాలు అవసరం లేదు. కొంతకాలం అనుభవం వచ్చిన తర్వాత ఈ విషయం నేర్చుకుంటాం అనడానికి ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని. ఎందుకు నువ్వు యేసుక్రీస్తు ప్రభు లేదంటే బైబిల్ దేవుడు ఎందుకు గొప్ప దేవుడు అంటున్నావు అంటే, బైబిల్ చెప్తుంది బైబిల్ దేవుడు సర్వజ్ఞాని అని. 137వ కీర్తన 1-4 వచనాలు మనకు కనిపిస్తాయి. ఒక వ్యక్తి అంత మాత్రమేనా? ఒక వ్యక్తి మనం దేవుడు అని పిలవాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఏమవ్వాలి చెప్పండి? పరిశుద్ధుడు, హోలీ గాడ్. మనం చూసుకున్నాం, మన భారతదేశంలో ఉన్నటువంటి మతాల గురించి కొన్ని చూసాం. అక్కడ అందులో మనకేమన్నా అనిపిస్తా ఉందా? ఇంకా మిగిలిన వాటిల్లో మనం చూడాలి. దేవుడు ఉన్నారని నమ్ముతున్నావు, అయితే మరి పరిశుద్ధ లక్షణం ఏమైనా ఉందా? కూడా యేసుక్రీస్తు అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరిని స్థాపించగలరు అన్నాడు. అంటే నాలో పాపం లేదు నిరూపించగలరా అన్నాడు. చాలా మంది బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి లేకపోతే ఇలా ఉన్నాయని చెప్పి మాట్లాడే వాళ్ళకి బైబిల్లో మనుషులు చేసినటువంటి తప్పులు బయట పెట్టగలుగుతున్నారు తప్ప మనుషులు చేసిన తప్పులు, దేవుడిలో తప్పు ఇప్పుడు దాకా కనిపెట్టలేకపోయారు. మరి ఆ గ్రంథాలలో తప్పులు ఎదగడానికి మన వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేస్తే దేవుళ్ళలో తప్పులు కనిపిస్తున్నాయి, దేవుళ్ళలో లోపాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అది పరిస్థితి అన్నమాట. సో ఆయనకి చక్రస్నానం, అభిషేకం అంటే, చక్రస్నానం అంటే పవిత్రపరచబడ్డానికి చేసేటువంటి హైందవ సంప్రదాయాలు చేస్తూ ఉంటారు. అవి అవసరం అంటారా? ఆయనకు అవసరం లేదు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ప్రాణి కంటే కూడా ప్రత్యేకమైన భిన్నమైనటువంటి వాడు. ఆయన నిరంతరం ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణుడు. ఎవరో దేవుడు అనేటువంటి ఆయన. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దేవుడు? లేకపోతే బైబిల్ దేవుడు ఎందుకు దేవుడు?
ఈ లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. యెషయా గ్రంథం 6:3 మొదటి పేతురు 1:15-16 చదివితే ఆయన యొక్క పరిశుద్ధ లక్షణాలు మనకు కనిపిస్తాయి. అంత మాత్రమే కాదు, మరి దేవుడై ఉండాలంటే ఆయన నిత్యుడై ఉండాలి. ఎటర్నల్, నిత్యుడై ఉండాలి. అంటే ఆయన కొంతకాలం ఉండి కొంతకాలం ఉండకుండా ఉండే దేవుడు కాదు. ఆయన ఆది అంతము లేనివాడుగా ఉండాలి. ఆది అంతం అనేది లేదు. అంటే నిత్యం ఉన్నాడు. అలా నిత్యం ఉండేవాడే దేవుడు. అంతేగాని నీతో పాటు 100 సంవత్సరాల ప్రతికి ఆయనకి నీవు 100 ఏళ్ళు అయితే ఆయనకు 150 ఏళ్ళు ఆయుష్ ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? అందుకనే ఒక పాట, ఒక సత్యసాయిబాబా గారు ఆయన చనిపోయినప్పుడు ఒక పాట టీవీలో బాగా స్క్రోల్ చేసేవాళ్ళు. నీవు మావలి మనిషివని అంటే ఎలా నమ్మేది, నీకు మరణం ఉన్నదని. ఎవరో ఆయన పాడిన ఆయన యేసుదాస్ గారు, ఎవరో ఎస్పి బాలు గారు ఎవరు పాడారు. నీకు మరణం ఉన్నదంటే ఎలా? నువ్వు దేవుడు ఎలా అవుతావు? నువ్వు నిత్యుడుగా ఉన్నవాడే దేవుడు. నిత్యుడై ఉండాలి, నిత్యుడై. సో మరి బైబిల్ దేవుడు ఎన్ని దేవుడయ్యా? బైబిల్ దేవుడు ఎన్ని దేవుడు అంటే కీర్తన 90 ఉంది 2వ వచనంలో, 1 తిమోతి 1:17 ఉంది ఆయన నిత్యము ఉండేవాడు. ప్రకటన గ్రంథంలో ఉంది నిత్యము ఉండేవాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుడై ఉండాలంటే ఆయన న్యాయవంతుడై ఉండాలి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో ఉంది. కీర్తనలో చాలా అధ్యాయాల్లో ఉంది. 112వ కీర్తనలో ఉంది. ఆయన న్యాయాధిపతి. ఇప్పుడు వేరొక్కరి భార్యని ఈయన విష్ణుమూర్తి వెళ్ళి వేరే రూపంలో వెళ్ళి ఆమె దగ్గర సొంత భర్తగా వెళ్ళి ఆమెతో పాపం చేయటం న్యాయమేనా? మరి ఆయన కూడా దేవుడు అంటే ఎలా దేవుడు అవుతాడు? హింసించే మతం కోసం వాళ్ళని హింసించండి అని చెప్పేటువంటి జిహాద్ చేయండి అంటే ఆయన దేవుడేనా? దేవుడు ఎలా అవుతాడు? న్యాయం ఉందా? న్యాయం లేదు. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎందుకయ్యా అంటే ఆయన పరిపూర్ణ న్యాయంతో వ్యవహరిస్తాడు. ఆయన బైబిల్లో ఆయన న్యాయాధిపతి అని ఉంది. అందుకని ఆయన మనం దేవుడు అని చెప్తున్నాం. తర్వాత మరి దేవుడు ఎందుకు దేవుడయ్యా? దేవుడనే ఆయన ఇంకా ఎందుకు దేవుడని దేవుడు అనేవాడికి ఇంకా ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే ఆయన సెల్ఫ్ సఫిషియెంట్ అయి ఉండాలి. అంటే స్వయం సమృద్ధి కలిగిన వాడై ఉండాలి. ఎలాంటి వాడై ఉండాలి చెప్పండి? స్వయం సమృద్ధి కలిగిన వాడై ఉండాలి. దేవునికి అవసరాలు ఏం ఉండవు. ఆయనకి నాకు ఇంకా ఇది అవసరం ఉంది, నీకు ఏం అవసరం ఉందంటే నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ అవసరం ఉంది అని చెప్పడానికి నీకు కొన్ని ఏదో చెప్తావు. కానీ దేవుడి దగ్గర నాకు ఇది అవసరం అని చెప్పడానికి ఏం అవసరం ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయన స్వయం సమృద్ధి కలిగిన వాడు. ఆయన తన ఉనికిలో సంపూర్ణంగా పూర్తయి ఉన్నాడు అనమాట. పూర్తిగా ఆయన ఉనికిలో ఆయన ఏమి పూర్ణముగా ఉన్నాడు. అవసరం కొదువు కలిగి లేడు ఆయన. మరి ఎందుకు ఆయన బైబిల్ దేవుడే ఎందుకు దేవుడని నువ్వు చెప్పాలి, నమ్మాలి అంటే అది అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో ఉంది 24-25 మనం చూస్తే ఆయన ఇంకా చాలా. నేను చెప్పే ప్రతి దానికి కూడా జస్ట్ చిన్న రిఫరెన్స్ చేస్తున్నా. మీరు దాని మీద సెట్ చేస్తే మీకు 15-20 దొరుకుతాయి. అదంతా టైం లేదు కాబట్టి రాయడానికి నేను కొన్ని రిఫరెన్స్లు అన్నీ రాయాల, జస్ట్ కొన్ని రాశాను. ఆయన స్వయం సెల్ఫ్ సఫిషియెంట్ అని మనం చూస్తున్నాం. 9వది గాడ్ ఈజ్ సావరిన్ గాడ్. అంటే
దేవుడు ఒక దేవుడు అయి ఉండాలంటే, ఒక వ్యక్తి దేవుడు అయి ఉండాలంటే ఆయన ఏమై ఉండాలి? సార్వభౌముడై ఉండాలి. అంటే సార్వభౌముడు అంటే అన్నిటిపైన అధికారం కలిగిన వాడు, సార్వభౌమ అధికారి, అన్నిటినీ పరిపాలించేవాడు, సృష్టి అంతటికి ప్రభు. అంతేగాని ఒక ప్రాంతానికి ప్రభు అయ్యి ఇంకో ప్రాంతానికి ప్రభు కాకపోతే ఆ ప్రాంతం ప్రభు ఈ ప్రాంతం ప్రభు, ఇందాక నువ్వు చెప్పావు కదా, ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట కదండి. సర్వం మీద ప్రభు. ఈవెన్ అపవాది ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా పోరాడేది ఏంటి? అపవాది కదా. అపవాది మీద కూడా ప్రభు ఆయన. నీ దేవుడు ఎందుకు గొప్ప దేవుడు అంటే ఆయన సర్వభౌమాధికారి. అపవాది కూడా దేవుని అనుమతి లేనిదే యోబుని టచ్ చేయగలిగాడా? మరి అపవాది కూడా అంత అధికారం ఉందా? ఉంటే దేవుడి దగ్గర ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఆయన సర్వభౌమాధికారి, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. గడ్డి తినిపించాడు ఎవరితో? నెబుకద్నెజరుతో. గడ్డి తిన్న తర్వాత మేలుకొని అప్పుడు చెప్తున్నాడు 4:35 ఆయన సర్వభౌముడని. దానిలో 4:35, కీర్తన 93:1 ఉంది. బైబిల్ దేవుడే ఎందుకు గొప్ప దేవుడే అంటే ఆయన సర్వభౌముడు. 10ది గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, అంటే స్వయంభవుడు, అంటే స్వయంగా ఉన్నవాడు. ఆయన ఎవరో సృష్టించాలి. ఎవరో సృష్టిస్తే దేవుడు ఎందుకు అవుతాడు? ఒక వ్యక్తి దేవుడు ఏంటంటే ఎలా ఉండాలి చెప్పండి? సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, స్వయంగా ఉన్నవాడై ఉండాలి. దేవుడు ఒక వ్యక్తి. మరి బైబిల్ దేవుడు ఎందుకు దేవుడు అంటే మరి అపోస్తలుల 17:24-25 మనకు కనిపిస్తుంది. ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి. ఆయన స్వయంగా ఉన్నవాడు కనుక. గాడ్ ఈజ్ రైచియస్ పర్సన్, నీతిమంతుడు. ఒక వ్యక్తి దేవుడు ఏంటంటే ఆయన నీతిమంతుడు అయి ఉండాలి. దేవుడు నిందారహితుడిగా ఉండాలి, ఆయన యథార్థవంతుడిగా ఉండాలి. ఆయన ఏ తప్పు కనపడకూడదు. తప్పులుంటే దేవుడు అవుతాడా? ఒక వ్యక్తి ఏలు పెట్టి చూపిస్తే నీ దగ్గర ఈ తప్పు ఉందని చెప్పడానికి సరిపోతే అతను దేవుడు అవుతాడా? మరి బైబిల్ దేవుడు ఎందుకు గొప్పది, ఎందుకు దేవుడు అంటున్నావు అంటే ఆయనలో ఏ తప్పు కనిపెట్టలేదు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించిన ఆయన సవాలు విసిరాడు. గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగై ఉన్నాడంట. ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదంట. ఆయనకు దీపారాధన అవసరం లేదు. ఆయనే వెలుగు, ఆయనకు దీపం ఎందుకు? ఒక వ్యక్తి దేవుడై ఉండంటే ఆయన వెలుగై ఉండాలి. ఒక వ్యక్తి దేవుడై ఉండాలంటే ఇందాక మనం చూసాం ఒక ఆర్గ్యుమెంట్లో, జీవం ఉండాలి, జీవం కలిగిన వ్యక్తి ఉండాలి. గాడ్ ఈజ్ లైఫ్. దేవుడు అన్నాడు నేనే జీవమును అన్నాడు. ఆయనకు ప్రాణ ప్రతిష్ఠ అవసరమా? ఆయనకు అవసరం లేదు. ప్రాణ ప్రతిష్ఠ నీకు చేస్తే నువ్వు దేవుడు ఎట్లయితావు? నువ్వే జీవం కలిగిన వాడు, జీవ ప్రదాతవి, జీవాన్ని ఇచ్చేవాడు అయితేనే నువ్వు దేవుడు అవుతావు. నీకు ఇంకొకరు వచ్చి ప్రాణం వస్తే నువ్వు దేవుడు ఎట్లయితే? అవునా కదా చెప్పండి. గాడ్ ఈజ్ లైఫ్. ఒక వ్యక్తి దేవుడు అయినంటే జీవం కలిగిన వాడు అయి ఉండాలి. ఒక వ్యక్తి దేవుడు ఉండాలంటే ప్రేమామయుడు అయి ఉండాలి. గాడ్ ఈజ్ లవ్, ప్రేమ ఉండాలి ఆయనలో. బైబిల్ దేవుడు ఏంది దేవుడు అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇంపార్షియల్, ఆయన పక్షపాతి కాదు, నిష్పక్షపాతంగా ఉండాలి. పక్షపాతం కలిగితే దేవుడు అవుతాడా? కొంతమందికి ఒక మంచి చేసి కొంతమందికి ఇంకొకలాగా చేస్తే ఆయన దేవుడు అవుతాడా? దేవుడు. బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాబడింది ఆయన పక్షపాతి కాదు. నిజంగా పక్షపాతి కాదని నాకు అర్థమైందని పేతురు అంటాడు 10వ అపోస్తల కార్యాలు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్, అంటే మార్పు లేనివాడు. దేవుడు మార్పు లేనివాడు అంట. అందుకే మలాకి 3:6, హెబ్రీ 13:8, మలాకి 3:6, హెబ్రీ 13:8 మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత గాడ్ ఈజ్ గుడ్, మంచివాడై ఉండాలి. గాడ్ ఈజ్ మెర్సిఫుల్, ఆయన మంచి దయగలిగిన వాడై ఉండాలి. నిర్గమ 34:6 ఉంటుంది. ఆయన నమ్మదగిన వాడుగా ఉండాలి. 1 కొరింథీ 1:9, హెబ్రీ 10:23 గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మై ఉండాలి, దేవుడు సత్యమై ఉండాలి. సో ఇవన్నీ లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయంటే కేవలం బైబిల్ దేవునిలో మాత్రమే కనిపిస్తున్నాయి.
మనం ఏం చూస్తాం ఇప్పటి వరకు? దేవుడు ఉన్నాడా అని చూసాం, దేవుడు లేడు అనే వాళ్ళని చూసాం. దేవుడు లేడంటే ఎందుకు లేడు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూసాం, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా తప్పో చూసాం. దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళ ఆర్గ్యుమెంట్ చూసాం. దేవుడు ఉన్నాడు అనే ఆర్గ్యుమెంట్ చూసిన వాళ్ళలో దేవుడు ఉన్నాడని ఎలాగో ఉన్నాడో నిరూపించాం. ఆ తర్వాత దేవుడు ఉంటే ఉన్న వాళ్ళని ఎలాంటి నమ్మకాలు కలిగి దేవుణ్ణి నమ్ముతున్నారో చూసాం. ఆ తర్వాత దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటో చూసాం. ఆ లక్షణాలు ఏ దేవుళ్ళో ఉంటే ఆ దేవుడే నిజమైన దేవుడు అని చూసాం. ఆ లక్షణాలు ఏ దేవుళ్ళో ఉన్నాడో వెతికాం. ఆ లక్షణాలన్నీ ఒక దేవుళ్ళో కనుగొన్నాం. ఆ దేవుడు ఎవరు? బైబిల్ దేవుడు. కాబట్టి ఆ బైబిల్ దేవుని విశ్వసిస్తే మన జీవితానికి సార్థకత లభిస్తుంది. ఇంకా మన బైబిల్ దేవుని గురించి మీకు తెలియాలంటే బైబిల్ బాగా చదవండి, తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మరొక సబ్జెక్ట్తో మనం కలుసుకుందాము, ప్రార్థన చేద్దాం. ఇంకా మీకు చాలా విషయాలు బైబిల్ గురించి ఉంటాయి. త్రిత్వం గురించి కూడా దీంట్లో వస్తుంది టాపిక్. సో ఆ టాపిక్ మీకు చదివినప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. కాబట్టి గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సత్యమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ఆరాధించడం గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. కాబట్టి మన జీవితం ఆయనకి ఇస్తే మన జీవితానికి ఎంతో మేలు, మన జీవితానికి ఆశీర్వాదకరం, మన జీవితానికి సార్థకత లభిస్తుంది. ప్రార్థన చేద్దాం, క్లోజ్ చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి యొక్క క్లాస్ని మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించినందుకు వందనాలు. క్లాస్ విన్నటువంటి నీ ప్రియబిడ్డలని మీరు దీవించి బలపరచండి. నువ్వు ఎంత గొప్ప దేవుడు తెలుసుకున్నారు. ఆ గొప్పతనాన్ని తెలుసుకొని గ్రహించి వారి జీవితాలు నీకు అప్పగించుకొని నీ కోసం జీవించడానికి వారికి సహాయం చేయండి. ఈ క్లాసును ఆశీర్వదించండి, బిడ్డలను దీవించండి. ఈ చిత్తం మరొకసారి మేము కలుసుకుని స్థుతించే భాగ్యం మాకు దయచేయమని వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ.